మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ సాయంకాలం వేళ ఆన్లైన్ బైబిల్ స్టడీకి ఆహ్వానిస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టుగా కీర్తనలు 119:72లో కీర్తనలు 119:72వ వచనంలో వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అని కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు. కీర్తనలు 119:72లో వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. మరి ఈ లోకంలో సాధారణంగా మనుషులు వెండిని, బంగారును లేక విలువైన వస్తువులను వాటిని చాలా ప్రశస్తమైన వాటిగా ఎంచుతారు కదండి. వాటిని చాలా గొప్పగా చూస్తారు. అయితే విశ్వాసులుగా మరి మనము దేన్ని గొప్పగా చూడాలి? లేక ఏది మనకు విలువైనది? ఏది విశ్వాసులుగా మనకు ప్రశస్తమైనది అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయన యొక్క ధర్మశాస్త్రం. అంటే దేవుని యొక్క వాక్కు. మనందరి చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆస్తిగా, విలువైనటువంటి స్వాస్థ్యముగా, గొప్ప విషయంగా మనము దీన్ని గ్రేట్‌గా మనం దీన్ని ఎంచాలి. ఎప్పుడైతే అలాగే మనం చూస్తామో మరి అందులో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనం, అందులో ఉన్నటువంటి ఆ విలువను మరి మనందరూ కూడా గ్రహిస్తామండి. సో, కాబట్టి నా ప్రార్థన ఏంటంటే, మనం ఈ యొక్క ఆన్‌లైన్ బైబిల్ స్టడీస్ చేస్తూ ఉండగా, దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ విలువైనటువంటి, అమూల్యమైనటువంటి, ప్రశస్తమైనటువంటి ఈ యొక్క ఆస్తి, స్వాస్థ్యము దేవుని యొక్క వాక్కు, దేవుని వాక్యమే కాబట్టి, ఇందులో ఉన్నటువంటి విలువైనటువంటి సంగతులను మనం గ్రహించినట్లు దేవుడే మనకు ఈ విషయాలను నేర్పించాలని మనందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేయాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని గొప్పగా ఎంచుతామో, విలువైనదిగా, ప్రశస్తమైనదిగా లేక మనం పొందుకున్నటువంటి సాధారణంగా మరి మన తల్లిదండ్రుల నుంచి మనం ఆస్తిని పొందుకుంటాం. అది వస్తు రూపంలోనో, లేక డబ్బు రూపంలోనో, లేక అది స్థలం రూపంలోనో, ఇంటి రూపంలోనో మనకు కనిపించేటువంటి ఆస్తి. కానీ ప్రభు విశ్వాసులుగా మనకు అనుగ్రహించినటువంటి ఆస్తి మన దేవుని యొక్క వాక్యమే. ఆ రీతిగా మనం చూసినప్పుడు నిజంగా దాని ద్వారా మనం దీవించబడేవారుగా ఉంటాం. మరి ఆ యొక్క ఉద్దేశాన్ని ఎరిగిన వారుగా ఈనాటి బైబిల్ స్టడీలోకి మనం ప్రవేశిద్దామండి. మరి మీకు తెలిసినట్టుగా మరి మనం ప్రస్తుతం బైబిల్ గ్రంథంలోని క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 5వ పుస్తకం. ఇదివరకు మనం 4 సువార్తలు మనము అధ్యయనం చేశాం కొన్ని వారములు. ఎవరైనా కొత్తగా ఈరోజు జాయిన్ అయ్యి గనుక ఉంటే దయచేసి మన యూట్యూబ్ ఛానల్‌లోకి గనుక మీరు వెళ్తే పాస్టర్ ప్రభుకుమార్ అబండెంట్ లైఫ్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్‌లోకి మీరు వెళ్తే అందులో ఇంతకుముందు ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 4 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలను ఆధారం చేసుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం, ఆయన చెప్పిన బోధలు, ఆయన చేసిన పరిచర్యను మరి కొన్ని వారములు మరి మనం అధ్యయనం చేశాం. వాటి ద్వారా మనందరూ కూడా దీవించబడ్డాం. కాబట్టి ఒకవేళ ఎవరైనా వాటిని మిస్ అయి ఉన్నట్లయితే దయచేసి మీరు ఆ యొక్క మన ఛానల్‌లోకి వెళ్తే అవన్నీ కూడా అక్కడ సేవ్ అయి ఉన్నాయి. మీరు వాటిని ఆ వీడియో సెక్షన్‌లో మీరు ఒక్కొక్కటి మీ ఫ్రీ టైమ్‌లో మీరు వాటిని చూడొచ్చు. తర్వాత మనం 5వ పుస్తకమైనటువంటి అపోస్తల కార్యగ్రంథాన్ని మరి మనం ప్రారంభించాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ లేకపోతే యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్ అని పిలుస్తారు. ఇది 5వ పుస్తకం క్రొత్త నిబంధనలో. మరి ఇందులో కూడా ప్రతి వారం, ప్రతి గురువారం కూడా ఒక్కొక్క అధ్యాయాన్ని మరి మనము చదువుతూ మరి అందులో ఉన్నటువంటి అధ్యాయంలో కూడా ప్రతి వచనాన్ని కూడా చదువుతూ మరి దాని లోతైనటువంటి విధానంలో మనం అధ్యయనం చేస్తూ అంత మాత్రమే కాకుండా అందులో ఉన్నటువంటి ఆత్మీయ సంగతులను మనం నేర్చుకుంటూ మన యొక్క వ్యక్తిగత, ఆత్మీయ, కుటుంబ జీవితానికి మనం ఎటువంటి ప్రాక్టికల్ లెసన్స్‌ను ప్రాక్టికల్‌గా మనం ఏ పాఠాలు నేర్చుకోవాలో, నేడు వాక్యాన్ని మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలో మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి క్రొత్తగా ఒకవేళ ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే మీరు వాటిని చూడవలసిందిగా కూడా మరి నేను కోరుతున్నాను. ఈరోజు మరి మనము అపోస్తుల కార్యాల గ్రంథము 24వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇదివరకే మరి మనం 23 అధ్యాయాలు ధ్యానించాం. ఈరోజు 24వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలను అపోస్తుల కార్యాల గ్రంథము 24వ అధ్యాయానికి తెరచి ఉంచండి. మరి మనం దీన్ని
చదువుతూ ప్రార్థనాపూర్వకంగా మనం దీన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. రైట్, మీరు ఈ పవర్ పాయింట్ స్లైడ్ కూడా చూస్తూ ఫాలో అవ్వచ్చు. అక్కడక్కడ నోట్స్ కూడా మరి మీరు తీసుకోవచ్చు. ఆమ్, జాగ్రత్తగా మీరు వినాల్సిందిగా ప్రభుపేట కోరుతున్నాను. మంచిది, నేను చెప్పినట్టుగా ఈ యొక్క బైబిల్ స్టడీ, ఓకే, ఇది ఒక లోతైన విధానంలో క్రమమైనటువంటి రీతిలో అలాగే మన జీవితానికి అన్వయించుకుంటూ మరి మన జీవితమే మారాలి అనే ఒక ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి బైబిల్ స్టడీ. మీరు స్లైడ్ మీద చూస్తున్నట్టుగా an in-depth, systematic, ప్రాక్టికల్ అండ్ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ బైబిల్ స్టడీ. ఓకే, సో ఈ అపోస్తల కార్యగ్రంథానికి 24వ అధ్యాయానికి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ టైటిల్, రైట్, ఎవరైనా ఒకరు మరి మైక్ ఆన్ చేసుకొని చదువుతారా? ఇక్కడ మీరు చూస్తున్న టైటిల్. When you are misunderstood. ఓకే, వెన్ యు ఆర్ మిస్అండర్స్టూడ్. ఓకే, సో మిమ్మల్ని ఇతరులు అపార్థం చేసుకున్నప్పుడు, ఓకే, అనే ఒక టైటిల్తో ఈ రోజున ఈ యొక్క అధ్యాయాన్ని మరి మనము ధ్యానించుకోబోతున్నాం. మరి ఇది సర్వసాధారణంగా మన జీవితంలో జరిగే విషయం కదండి. చాలాసార్లు మరి మన ఇంటి వారే మనల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు. మన సొంత వారే, లేక మన బంధువులే, లేక మీరు బాగా ఇష్టపడే ప్రేమించే మీ స్నేహితులే, ఓకే, మీ పరిచయస్తులే మిమ్మల్ని అనేక సార్లు మరి అపార్థం చేసుకోవచ్చు. ఓకే, అయితే ఆ పరిస్థితుల్లో మరి మనం ఇతరుల చేత అపార్థం చేయబడినప్పుడు, లేక వాళ్ళు మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? సో అనేక మంది రకరకాలుగా స్పందిస్తూ ఉంటారు కదా. అయితే ఈ రోజున ఈ అధ్యాయంలో నుంచి మనం విశ్వాసులుగా ఏ రీతిగా స్పందించాలో మరి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎందుకంటే నేను చెప్పినట్టుగా క్రీస్తు కొరకు నమ్మకంగా ఒక మంచి భక్తి చేస్తూ ఆత్మీయంగా జీవించే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో ఇతరుల చేత వారు అపార్థానికి గురి అవుతూ ఉంటారు. ఓకే, సో వారు ఇతరులు వారిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు. ఆ విషయానికి వస్తే మనం చూస్తున్న మార్కు సువార్త 14:24లో యేసు ప్రభు వారిని సైతం ఆ రోజుల్లో ప్రజలు అపార్థం చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన్ని అర్థం చేసుకున్న వాళ్ళకంటే కూడా ఎక్కువ మంది అపార్థం చేసుకున్న వాళ్ళే చాలా మంది ఉన్నారు. మరి చాలా మంది అతన్ని దైవ దూషణ చేసే వ్యక్తి అన్నారు. ఇక రకరకాలుగా మరి అతన్ని దూషణ మాటలు పలికారు. అతన్ని తక్కువ చేసి మాట్లాడినటువంటి వారు ఉన్నారు. అలాగే మరి మనం ఈ అధ్యాయంలో కూడా పౌలును కూడా మరి వాళ్ళు అపార్థం చేసుకున్నారు. పౌలును కూడా అపార్థం చేసుకొని మరి అతడు సమస్యలు సృష్టించే వ్యక్తి అని అతన్ని పిలవడం స్టార్ట్ చేశారు. పౌలు ఒకటి ఈజ్ అ ట్రబుల్ మేకర్, ఆయన ఒక ట్రబుల్ని సృష్టించే వ్యక్తి అని అతన్ని అపార్థం చేసుకుంటున్నారు. వాస్తవంగా ఆయనేమి ట్రబుల్ని సృష్టించే వ్యక్తి ఏమి కాదు. ఓకే, ఆయన సమాధానాన్ని కోరుకునే వ్యక్తే, లేక సమాధానంతో ఉండాలని ప్రయత్నించిన వ్యక్తి. కానీ ప్రజలు మరి ఆనాటి యూదులు, యూదా మత పెద్దలు మరి అతని మీద ఒక నిందను మోపాలి అనే ఉద్దేశంతో అతన్ని అపార్థం చేసుకోవడం జరిగింది. అలాగే ఆదిమ సంఘంలో కూడా క్రైస్తవులను ఒక ఏ రీతిగా అంటే ఒక గుంపు, ఇది ఒక నజరేయుడైన యేసుని అనుసరించేటువంటి ఒక మత గుంపు, ఓకేనండి, అని వారు పిలిచేవారు. వాస్తవంగా అయితే ఇది మతము కాదు. ఈ రోజుల్లో కూడా అంతే కదండి. చాలా మంది క్రైస్తవులు ఎలా అర్థం చేసుకుంటారు? క్రైస్తవులు ఒక మతాన్ని అనుసరించేవారు, ఒక మత గురువుని అనుసరించేటువంటి వారిని మనల్ని బయట సమాజం వారు మరి అపార్థం చేసుకుంటూ ఉన్నారు. వాస్తవంగా అయితే ఈ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. ఇదివరకే చూసాం చాలా అధ్యాయాల్లో అపోస్తుల కార్యాల్లో క్రైస్తవ్యం ఎలా పేర్కొనబడిందండి? ఎవరైనా చెప్పగలరా? మతముగా పేర్కొనబడిందా, లేక వేరే ఇంకా ఏమైనా విధానంలో పేర్కొనబడిందో చెప్పండి ఎవరైనా తెలిసిన వారు. ఓకే, మార్గముగా, కరెక్ట్. ఓకే, హౌ ఈస్ క్రిస్టియానిటీ కాల్డ్ యాజ్? నాట్ ద రిలీజన్, ఓకే, ఇట్ ఈస్ అ వే, ఓకే, ది వే, ఓకే, మార్గముగా అది పరిగణించబడింది. సో అయితే కాబట్టి ఆ రోజుల్లో మరి క్రీస్తుని అపార్థం చేసుకున్నారు, క్రైస్తవులను అపార్థం చేసుకున్నారు. ఈ అధ్యాయంలో పౌలును కూడా ఆనాటి సమాజం వారు అపార్థం చేసుకున్నారు. ఓకే, సో అయితే అటువంటి పరిస్థితుల్లో మరి పౌలును అపార్థం చేసుకున్నప్పుడు ఆయన ఎలా స్పందించాడు? తన ప్రత్యర్థులకు
అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల సమాజంలో ఏ రీతిగా పౌలు స్పందించారో మరి మనం చూడబోతున్నాం. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 24 అధ్యాయానికి వచ్చేటప్పటికి పౌలు ఆనాటి రోమా గవర్నర్ అయినటువంటి ఫెలిక్స్ అనేటువంటి ఒక గవర్నర్ ముందు, ఒక పెద్ద అధికారి ముందు ఆయన నిలవబడడం జరుగుతుంది. అంటే ఆయన ఏదో తప్పు చేశాడని కాదు, ఆయన ఏమీ నేరం చేయలేదు, ఆయన ఏమీ పాపం కూడా చేయలేదు. అయితే ఎందుకు ఆ రీతి వెళ్ళవలసి వచ్చిందంటే ఆనాటి సమాజము, యూదుల సమాజం అతన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఓకేనండి, అతన్ని అపార్థం చేసుకున్నారు. అలాగే అతను చెప్పినటువంటి బోధ, అతడు ప్రకటించిన సువార్త, ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని కూడా ఆనాటి సమాజం అపార్థం చేసుకున్నారు. అపార్థం చేసుకొని ఏం చేస్తున్నారు, ఇంకా అతని మీద ఒక నింద మోపి ఇతడు దైవదూషణ చేస్తున్నాడు, ఇతను మా మోషే ధర్మశాస్త్రం విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, లేక దేవాలయానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, లేక మా యూదులలో గలిబిలిని, గందరగోళాన్ని, కన్ఫ్యూజన్ తీసుకుని రావాలని, మాలో ప్రాబ్లంని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు, కాబట్టి మనము ఇతన్ని చంపివేయాలి అనే ఒక కుట్ర కూడా అతని మీద పన్నారు. మనం చూసాం లాస్ట్ చాప్టర్లో, 23 చాప్టర్లో 23వ అధ్యాయంలో మరి సుమారు 40 మంది కంటే పైగా ఎక్కువగా యూదులు ఆ యొక్క సన్హెద్రిన్ సభలో ఉన్నటువంటి వారు ముఖ్యులు మరి పౌలుని చంపేంత వరకు కూడా అన్నపానములు కూడా ముట్టకూడదు అనే ఒక నిర్ణయం కూడా వాళ్ళు తీసుకున్నారు. అంటే అంత వ్యతిరేకత, అంత పౌలు మీద ద్వేషము, కక్ష అనేది వారు పెంచుకోవడం జరిగింది. ఎందుకంటే సింప్లీ బికాస్ హీ వాజ్ మిస్అండర్స్టూడ్. పౌలు గారిని వారు ఏం చేశారండి, అపార్థం చేసుకున్నారు. ఆయన చెప్పిన మాటలు కూడా వక్రీకరించడం జరిగింది, తప్పుడు భాష అని చెప్పడం జరిగింది. సో హీ వాజ్ మిస్అండర్స్టూడ్ అండ్ ఆల్సో హీ వాజ్ మిస్రిప్రజెంటెడ్ బిఫోర్ పీపుల్. సో కాబట్టి ఆ రీతిగా మరి ఒక అల్లరి మూకను లేపి మరి అతన్ని ఇంకా చెప్పాలంటే మనం చూసాం, అతన్ని కొట్టి అతన్ని ఒక ఖైదీగా చిత్రీకరించడంతో మరి ఆనాటి రోమా సైనికులు, ఒక సహస్రాధిపతి, ఆ శతాధిపతి మరి అతన్ని వారి యొక్క ఆధీనంలో తీసుకొని మరి వీరందరూ అతని మీద ఒక నేరం మోపుతున్నారు. కాబట్టి మొట్టమొదటిగా వారి యొక్క మత పెద్దలు సన్హెద్రిన్ సభని పిలుస్తారు, 70 మంది అందులో ఉంటారు. సో అక్కడికి తీసుకెళ్ళి విచారించారు. ఇంకా దాని తర్వాత మరి ఇతను రోమా పౌరుడు అని కూడా తెలుసుకొని వీరే ఏకంగా రోమా సైనికులే అతనికి భద్రతగా ఉండి, ఎందుకంటే ఇతన్ని చంపాలని యూదులు కుట్ర పన్నారు, ఆ విషయం కూడా ఆనాటి సహస్రాధిపతికి, కమాండర్కి తెలిసింది. కాబట్టి ఇక జాగ్రత్తగా ఇతనికి న్యాయ విచారణ కోసం మరి ఇక ఉన్నతమైనటువంటి అధికారి దగ్గరకు, గవర్నర్ దగ్గరికి, ఫెలిక్స్ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ అధ్యాయంలో మనం దాన్ని చూడబోతున్నాం. 21 అధ్యాయంలో మనం చూసాం, ఆయన్ని యెరూషలేంలో అరెస్టు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఒక అల్లరి మూక అతన్ని చంపాలని కూడా ప్రయత్నించింది. అయితే కైసరై అనే ప్రాంతానికి పౌలుని న్యాయ విచారణ కోసం తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి అక్కడికి టెర్టుల్లా అనేటటువంటి ఒక లాయర్ కూడా రావడం జరుగుతుంది, ఒక లాయరు. అలాగే అతని గురించి అతనికి వ్యతిరేకంగా ఈ గవర్నర్ ముందు మాట్లాడడానికి. సో కాబట్టి ఇప్పుడు ఒక లాయర్ సమక్షంలో యూదా మత పెద్దలు ఉన్నారు, ఒక లాయర్ ఉన్నారు, అలాగే వాళ్ళందరూ కూడా ఇతని మీద మరి నిందలు మోపడానికి, నేరం మోపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదంతా వినడానికి రోమన్ గవర్నర్ అయినటువంటి ఫెలిక్స్ కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇటువైపు ఏమో ఇక పౌలు నిలబడి ఉన్నాడు. ఇక ఆయన తన యొక్క వాదనను కూడా, అంటే వీళ్ళు కొన్ని విషయాలు ఇతనికి వ్యతిరేకంగా అక్కడ మాట్లాడతారు, అలాగే పౌలు కూడా అక్కడ నిలబడి మరి ఆయన వాదన కూడా వినిపించవచ్చు అని ఆయనకి సమయం ఇచ్చినప్పుడు ఆ రోమన్ గవర్నరు మరి పౌలు కూడా అక్కడ మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా ఈ అధ్యాయంలో మరి పౌలు యొక్క న్యాయ విచారణ రోమన్ గవర్నర్ అయినటువంటి ఫెలిక్స్ ముందు ఎలా జరిగిందో, మరి పౌలు కూడా ఒకవైపు ఏమో ప్రజలందరూ, మనుషులందరూ, యూదులందరూ కూడా అతన్ని అపార్థం చేసుకున్నప్పుడు, అతను చెప్పిన మాటల్ని వక్రీకరించి చెబుతున్నప్పుడు, అతని మీద ద్వేషంతో కక్షగట్టి అతన్ని ఇంకా చంపివేయాలి అనే ఒక దురుద్దేశంతో వారు ప్రవర్తిస్తున్నప్పుడు, అటువంటి పరిస్థితుల్లో మరి పౌలు ఎలాగా స్పందించాడో అది చాలా అద్భుతమైన స్పందనగా మనం చూడొచ్చు ఈ అధ్యాయంలో. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రాక్టికల్గా ఇతరులు మరి మనలను అపార్థం చేసుకున్నప్పుడు మరి మనము ఏ రీతిగా స్పందించాలి ఆ పరిస్థితుల్లో, అంటే దైవికంగా ఎలా మనము స్పందించాలి. అనేక మంది అనేక విధాలుగా స్పందిస్తారు.
వారిని అపార్థం చేసుకున్నప్పుడు, అయితే విశ్వాసులుగా మరి మనము ఏ రీతిగా వాక్యపు వెలుగులో వాక్యానుసారంగా మనము స్పందించాలో ఈ పౌలు ఒక మంచి మాదిరిని ఈ అధ్యాయంలో మనకు చూపిస్తున్నాడు. కాబట్టి మరి మనం ఆ మాదిరి ఏంటో ఇప్పుడు మరి మనము చూద్దాం. ఎవరైనా ఒక మైక్ ఆన్ చేసుకుని మొట్టమొదటిగా మొదటి 9 వచనాలు చదవండి. 24 అధ్యాయము మొదటి 9 వచనాలు చదవండి. దినములైన తరువాత ప్రధాన యాజకుడైన అననీయయు కొందరు పెద్దలను తెర్తుళ్ళు అను ఒక న్యాయవాది కైసరయ్యకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేశారు. పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుళ్ళు అతని మీద నేరం మోపనారంభించి ఇట్లనెను: మహాఘనత వహించిన ఫెలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించున్నామనియు ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుచున్నామని ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలములలోను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. నేను తమకు ఎక్కువ ఆయాసం కలుగజేయకుండా మేము క్లుప్తంగా చెప్పుకున్న దానిని తమరు ఎప్పటి వలనే శాంతముగా వినవలనని వేడుకొనుచున్నాము. ఈ మనుషుడు పీడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై ఉన్నట్టు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయంను అపవిత్రము చేయుటకు యత్నపడెను కనుక మేము అతనిని పట్టుకుంటుమి. తమరు విమర్శించిన యెడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని చెప్పాను. యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పారు. రైట్. మొదటి 9 వచనాలు చదువుకున్నాం. గమనించండి, ఇక్కడ ఇక పౌలును మరి వారు ఆనాటి సహస్రాధిపతి ఎవరైతే అతన్ని పట్టుకున్నారో, మరి అరెస్ట్ చేశారో, మరి అక్కడికి తీసుకెళ్లారో వారందరూ కూడా ఇక ఆ, ఇతను మన ఫెలిక్స్ దగ్గర పెట్టడం జరిగింది. సో ఈలోపు పౌలుకి వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా ఆనాటి యూదా మత పెద్దలు, ప్రధాన యాజకుడైన అన్నయ్యను, అలాగే ఒక న్యాయవాది లాయర్ కూడా, తెర్తుల్ అనే ఒక న్యాయవాది కూడా ఈ కైసర్ అయిన ప్రాంతానికి పౌలుని తీసుకెళ్లారు. కాబట్టి అక్కడికి వాళ్ళు వచ్చారు. వారు వచ్చేంత వరకు కూడా మరి పౌలు అక్కడ వారి కోసం అక్కడే వెయిట్ చేశారు. అంటే ఆయన రోమన్ కస్టడీలో ఉండడం జరిగింది. ఇంకా అప్పుడు ఎప్పుడైతే వీళ్ళందరూ వచ్చారో అతని మీద నేరం మోపడానికి పౌలుని తీసుకుని వచ్చారు. అప్పుడు ఇంకా ఈ న్యాయవాది తెర్తిల్ అనే ఒక న్యాయవాది ఇక ఈ రీతిగా అతనికి వ్యతిరేకంగా, పౌలుకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించాడు. ఓకేనా. సో మొదట్లో ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నర్ని, ఫెలిక్స్ని అతడు పొగడ్డం స్టార్ట్ చేశాడు. ఓకే. అతని గురించి కొన్ని మంచి మాటలు చెబితే అతను వారి పక్షంగా వాదన విని వారి పక్షంగా ఓకేనా మరి వాళ్ళు కోరుకున్నది చేస్తాడని ఒక దురుద్దేశంతోనే మరి వాళ్ళు అతన్ని ఎక్కడ అతను గొప్పవాడని అది ఇది అని వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారు. ఓకే. అది చెప్పిన తర్వాత ఇంకా నెక్స్ట్ పౌలు గురించి విషయానికి వచ్చేటప్పటికి చూడండి, మనం 5లో మనం చూస్తాము పౌలు గురించి ఏం చెప్తున్నారు. ఈ మనుష్యుడు పీడ వంటి వాడు, భూలోకమందున్న సకలమైన యూదులను కలహములను రేపుతున్నాడని చెప్తున్నారు. అలాగే నజరేయుల మతభేదమునకు నాయకుడై ఉన్నట్టు మేము కనుగొంటుమి. అంటే ఆ నజరేయులు అంటే క్రైస్తవులు, ఒక మతాన్ని మతానికి ఇతను నాయకుడిగా ఉన్నాడు అని వాళ్ళు ఆ రీతిగా అతని మీద నిందలు మోపుతూ ఉన్నారు. ఓకేనండి. ఇతను ఒక ట్రబుల్ మేకర్ అని, సమస్యలు సృష్టించేవాడని, అల్లరిని సృష్టించే వ్యక్తి అని, ఓకే, ఒక గుంపుని పోగు చేసుకొని తన వెనుక తిప్పుకుంటూ ఒక ఉద్యమాన్ని, ఏదో ఈ నజరేయులని లేకపోతే క్రైస్తవులని ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి దానికి తన లీడర్గా, నాయకుడిగా ఉండి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని అనే విధానంలో ఆ, చూసారా, చాలా పౌల్ని అతన్ని అపార్థం చేసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పౌలు యొక్క క్యారెక్టర్ని వాళ్ళు అతని ముందు తప్పుగా మాట్లాడడం జరుగుతుంది. ఓకే. అతని గురించి ఈ రీతిగా మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఈ మిస్అండర్స్టాండింగ్ అనేది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో పౌలు గురించి పౌల్ని ఎంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నారో, లేదంటే ఆయన చెప్పినటువంటి సువార్త కావచ్చు, లేక ఆయన యూదులను ఒప్పించినటువంటి విధానం. వాస్తవంగా పౌలు ఏం చేశాడండి? ఏ నేరము చేయలేదు కదా.
ఆయన ఏ తప్పు కూడా చేయలేదు. ఇంతకుముందు మరి మనం కనుక చూస్తే అక్కడ సైన్యాధిపతి ఒక విధంగా చెప్పాలంటే ఒక లెటర్ రాసి ఇతనికి పంపించడం జరుగుతుంది. ఓకే, ఆ కమాండర్ ఒక లెటర్ రాసి ఈ యొక్క ఫెలిక్స్కి పంపించడం జరుగుతుంది. ఏంటంటే ఇతను శిక్షించబడడానికి కూడా ఏ నేరము చేయలేదు, లేక చంపబడడానికి లేక మరణశిక్ష విధించడానికి కూడా ఏ నేరం ఇతడు చేయలేదు. కానీ వీళ్ళేమో యూదులు ఇతన్ని చంపివేయాలి అని చాలా సీరియస్గా ఒక కుట్ర పన్నారు. ఏ రీతిగా అన్అఫీషియల్గా కూడా అనధికారికంగా కూడా వాళ్ళు ఏ రీతిగా చంపాలి అనే కుట్ర కూడా మరి తెలిసింది కదండి. పౌలు యొక్క ఆ, సోదరి యొక్క కుమారుడు దాన్ని వినడం జరుగుతుంది. దాన్ని తీసుకుని వచ్చి లాస్ట్ చాప్టర్ మనం చూసాం, ఆ కమాండర్కి చెప్పడం జరుగుతుంది. ఆ రీతిగా యూదుల యొక్క కుట్ర కూడా అక్కడ ఉన్నటువంటి సహస్రాధిపతి తెలుసుకోవడం కూడా జరుగుతుంది. సో కాబట్టి పౌలు ఆయన ఏ నేరము చేయలేదు. ఆయన చెప్పిందల్లా కూడా ఏంటి అంటే ఆయన సువార్తను ప్రకటించాడు. లేకపోతే ఏసే క్రీస్తు అని ఆయనే మెస్సయ్య, ఆయనే దేవుడు. ఎందుకంటే యూదులందరూ కూడా ఆ రోజుల్లో మరి మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్న విషయం వాస్తవం. ఆ మెస్సయ్య ద్వారానే మనకు రక్షణ, విమోచన, ఆశీర్వాదం ఏదైనా రావాలనే విషయం అది వాస్తవం. అయితే ఇప్పుడు పౌలు ఏం చేశాడు, వారికి ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని లేఖనాలను చూపిస్తూ, ఇదిగో మనం ఎదురు చూస్తున్నామే ఒక మెస్సయ్య వస్తాడు, ఆ మెస్సయ్య వచ్చినప్పుడే మనకు రక్షణ, విమోచన, ఆశీర్వాదం దొరుకుతుందని. ఆ మెస్సయ్య ఎవరో కాదు, ఈయనే యేసు అనే పేరుతో ఎవరైతే భూమి మీద జన్మించారో మరి ఆయనే మనకు క్రీస్తు. ఆయన ద్వారానే మనకు రక్షణ. అయితే మన వాళ్ళు దాన్ని తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా ఆ యేసును అపార్థం చేసుకుని సిలువ వేశారు. మనం ఎంత తప్పు చేశాం, ఎంత పొరపాటు చేశాం. అయితే ఇప్పుడు మనం ఆ తప్పును గ్రహించి ఆ పాపాన్ని ఒప్పుకొని దేవుడి దగ్గర ఆయనే మెస్సయ్యని గుర్తిద్దాం, మరి గ్రహిద్దాం రండి అని యూదులందరినీ కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆయన ప్రేరేపించి ఆయన సమాజ మందిరాలకు వెళుతూ, వాటిని సునగోగ్ అని పిలుస్తారు, ఆ సమాజ మందిరాలకు వెళుతూ వారందరినీ కూడా ఒప్పించి తర్కించి వారికి స్పష్టంగా ఒక ఒప్పించే విధానంలో వారికి ఆధారాలు చూపిస్తూ ఆయన వారికి సువార్త చెప్పడం జరిగింది. అయితే ఏం జరిగిందైతే అంటే దేవుని కృప వల్ల అనేక మంది మరి రక్షణలోకి వచ్చారు. పౌలు ద్వారా కొన్ని వేల మంది, లక్షల మంది మరి సత్యాన్ని తెలుసుకొని ఆ రోజుల్లో క్రీస్తుని వెంబడించడానికి వారు ముందుకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా వారు ఆ యూదా మత ఆచారాలన్నీ కూడా విడిచిపెట్టి మరి ఇంకా కేవలం వారు క్రీస్తుని వెంబడిస్తూ మరి దేవుని యొక్క సంఘంలో ఆ రోజుల్లో చేరడం జరిగింది. ఆ విషయాలను కూడా మనం ఇంతకుముందు చాప్టర్స్లో మనం చూసాం. ఇక పౌలు ఏ రీతిగా ఆయన అనేక ప్రదేశాలకు వెళ్ళి ఆయన చేసిన సువార్త యాత్రలు, వి కాల్ ఇట్ మిషనరీ జర్నీస్. మొదటి సువార్త యాత్ర, రెండవ సువార్త యాత్ర, మూడవ సువార్త యాత్రని ఆయన 13వ అధ్యాయంతో మొదలుకొని మనం చూసాం. ఆయన వెళ్ళిన అనేక ప్రదేశాలు మనకు బైబిల్లో కూడా చివరిలో మ్యాప్స్ ఉంటాయి కదండి. ఆ మ్యాప్స్లో కూడా మీరు తర్వాత చూడొచ్చు. అక్కడ అవి చాలా స్పష్టంగా ఉంటాయి. పౌలు ప్రయాణించినటువంటి ప్రదేశంలో సువార్త ప్రకటించడానికి, వాక్యాన్ని బోధించడానికి, సంఘాలను స్థాపించడానికి, అనేక మంది శిష్యులను తర్ఫీదు చేయడానికి, అనేక మంది నాయకుల్ని ఏర్పాటు చేయడానికి ఆయన అనేక ప్రదేశాలకు వెళ్ళారు. సో వెళ్ళినప్పుడు అనేక మంది యూదులను ఆయన కలుసుకున్నారు, అన్యులను కూడా కలుసుకున్నారు. యూదులకు స్వార్థ ప్రకటించారు ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని, అలాగే అన్యులకు కూడా వారి యొక్క కవులను ఆధారం చేసుకోలేక వారి యొక్క మత అభిప్రాయాలు తెలుసుకొని ఈయన కూడా వాటిని బేస్ చేసుకుని వారికి కూడా సువార్త చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇటు అన్యులు రక్షించబడ్డారు ఆయన ద్వారా, అలాగే యూదులు కూడా రక్షించబడ్డారు. అయితే కొంతమంది యూదులు ఎవరైతే అనేక మంది మారడం, యూదా మతంలో నుంచి దాన్ని విడిచిపెట్టి క్రైస్తవులుగా మారడం చూశారో, ఇష్టపడినటువంటి వీరు ముఖ్యంగా ఆ నాయకులు, ప్రధాన యాజకులు కావచ్చు, ధర్మశాస్త్ర ఉపదేశకులు కావచ్చు, ఇలాంటి వారు ఏం చేశారంటే మరి అది ఇష్టపడక ఇతన్ని ఏ రీతిగానైనా సరే ఇతను ఇంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్గా ఉన్నాడు కాబట్టి, ఇంతమందిని ప్రభు వైపు తిప్పుతున్నాడు కాబట్టి అది నచ్చక అతని మీద కుట్ర పన్ని ఏదో ఒక రీతిగా చంపాలని నిర్ణయించుకున్నారు. అయితే మరి చంపాలని అనుకున్నప్పుడు ఏదో ఒక నింద మోపాలి కదా, మరి మామూలుగా అలాగే చంపేయలేరు కదా. సో కాబట్టి అందువల్ల ఏం చేశారు, వీళ్ళు కొన్ని కారణాలు వెతుక్కొని ఇలాగే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు చూడండి. 5వ వచనం మనం చదివాం కదా. ఆ గవర్నర్ ముందు ఆ లాయరు, తెర్తుల్ అనే లాయరు ఎలాంటి అబద్ధాలు చెప్తున్నాడో మనం ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి, ఇతను ఒక
ఈ మనుషుడు ఒక పేడ వంటి వాడు. భూలోకమందున సకలమైన యూదులను కలహమును రేపువాడు. లేకపోతే నజరేయుల మత భేదమునకు నాయకుడై ఉన్నట్టు మేము కనుగొంటిమి. అలాగే ఇంకేం చెప్తున్నారండి అతను, మరియు ఇతడు దేవాలయమునకు అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము ఇతన్ని పట్టుకుంటిమి. కాబట్టి ఆ, తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని అతను చెప్తున్నాడు, ఆ లాయర్. కాబట్టి ఆ లాయరు అబద్ధాలు చెప్తున్నాడు పౌలు గురించి. ఎందుకంటే అఫ్ కోర్స్ అతన్ని ముందుకు తీసుకొచ్చింది వీళ్ళందరూ కదా, యూదా మత పెద్దలు, ప్రధాన యాజకులు, ఆ సన్హెద్రిన్ అనే 70 మంది సభలో ఉన్నటువంటి పెద్దలు అతన్ని పెట్టారు. కాబట్టి మరి వారు ఈ మాటలన్నీ వారికి చెప్పారు. సో కాబట్టి పౌలుని ఒక మాటలో చెప్పాలంటే వారు అపార్థం చేసుకున్నారు. పౌలు ప్రకటించిన సువార్తను అపార్థం చేసుకున్నారు. పౌలు బోధించిన వాక్యాన్ని వారు అపార్థం చేసుకున్నారు. సో కాబట్టి ఏదో ఒక రీతిగా అతని మీద నిందలు మోపాలి, నేరం మోపాలి, లీగల్గా అంటే న్యాయపరంగా కూడా అతన్ని ఇరికించాలి, అతనికి శిక్ష పడేలా చేయాలి. ఇతను ఏదో పెద్ద నేరం చేశాడు అని వారు అలాగా అవి ఇవి చెబితే ఓకేనా, ఆ గవర్నర్ విని ఆయన ఒప్పించబడి ఆయన ఒప్పించి ఈ పౌలుకి శిక్ష పడేలా చేయాలి అని వీలైతే కోరుకుంటూ ఉన్నారు. సో అందువల్ల చూసారా, ఆ న్యాయవాది ఇవన్నీ కూడా పౌలు గురించి వ్యతిరేకంగా మరి ఆయనకి చెప్పడము జరిగింది. సో వాస్తవంగా అయితే ఇవి ఏవి కూడా నిజం కాదు. పౌలు ఎప్పుడు కూడా కలహం, ఎప్పుడు కూడా గొడవలు ఎప్పుడు కూడా ఆయన సృష్టించలేదు. పాల్ వాజ్ నెవర్ ట్రబుల్ మేకర్. ఎప్పుడు కూడా ఆయనమి సమస్యలను సృష్టించే వ్యక్తిగా, ఒక అల్లరి మూకని రెచ్చగొట్టే రీతిగా మాట్లాడి గొడవలు పెట్టేటటువంటి వ్యక్తి ఆయనేమి కాదు. లేక దేవాలయాన్ని ఎప్పుడు కూడా ఆయన అపవిత్రపరచలేదు. లేక ధర్మశాస్త్రాన్ని కూడా ఎప్పుడు కూడా ఆయన దానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు. ఓకే, మీరు కనుక ఇది ఆలోచిస్తే ఎగ్జాక్ట్లీ మీకు లాస్ట్ వీక్ కూడా చెప్పాను, యేసు ప్రభు విషయంలో కూడా ఎలాగైతే ఆనాటి సమాజం ఓకే ప్రధాన యాజకులు స్పందించారో, ప్రభు మీద నేరాల్ని మోపాలను చూశారో, ఎగ్జాక్ట్లీ సిమిలర్ వే అలాగే ఉన్నాయి. నేను లాస్ట్కి వచ్చినప్పుడు ఆ విషయాలు కొన్ని మీతో పంచుకుంటాను. ఓకే, సో కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ ఒక నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, చూడండి, ప్రజలు మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు, లేక ప్రజలు మనం చెప్పే సందేశాన్ని వారు తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే దాన్ని తీసుకోవాల్సిన బదులు, అర్థం చేసుకోవాల్సిన బదులు ఈ రోజుల్లో కూడా చాలామంది ఏం చేస్తున్నారండి, అపార్థం చేసుకుంటూ ఉన్నారు. ఓకే, అపార్థం చేసుకుని ఇంకేం చేస్తారు, మనల్ని తప్పు అని మనం మనం అంటే మనం కరెక్ట్గా లేము అని చెప్పడానికి ఏవేవో సృష్టిస్తారు కదండి. ఏవేవో సృష్టించి ఇలాగని ఒక వ్యక్తి యొక్క గుణాన్ని, క్యారెక్టర్ని డ్యామేజ్ చేయడానికి ఎన్నెన్నో మాటలు చెప్తూ ఉంటారు. సో అవి మనం కూడా ఈ రోజుల్లో కూడా అవి జరుగుతున్నాయి. అప్పుడు జరిగాయి, ఈ రోజుల్లో కూడా అవి జరుగుతున్నాయి. సో ఆ విషయంలో మరి మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే రైట్, ఇంకా నెక్స్ట్ 10 నుండి 21 వచనాలు చదవండి. 10 to 21. ఇప్పుడు అధిపతి మాట్లాడమని పౌలునకు చేయగా అతడు ఇట్లనెను, తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనముకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యంగా సమాధానం చెప్పుకొనుచున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటి నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకునవచ్చును. దేవాలయంలోనేమి, సమాజ మందిరములలోనేమి, పట్టణంలో ఏమి నేను ఎవరితోనూ తత్కరించుటైనను, జనులను గుమికూర్చుటైనను వారిని ఓకే, కంటిన్యూ. నేను ఎవరితోనూ తత్కరించుటైనను, జనులను గుమికూర్చుటైనను వారు చూడలేదు. మరియు వారిప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానం కలుగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమును పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరులు దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ విధమున నేను
దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును, కానుకలను అప్పగించుటకు వచ్చితిని. నేను శుద్ధి చేసుకొనిన వాడనై ఇలాగ అప్పగించుచుండగా వారు దేవాలయంలో నన్ను చూచిరి. నేను గుంపు కూర్చి ఉండలేదు. నా వలన అల్లరి కాలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి. నా మీద వారికి ఏమైనా ఉన్న యెడల వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరం మోపవలసి ఉండెను. లేదా నేను సభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుత్థానాన్ని గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ ఒక్క మాట విషయమై తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే మీరైనా చెప్పవచ్చునని. ఉమ్. ఓకే, 10 నుంచి 21 దాకా చదువుకున్నాము. ఇక్కడ పైన మీరు చూస్తున్న టైటిల్ ఒకసారి చదువుతారా? పాల్స్ రెస్పాన్స్ టు మిస్అండర్స్టాండింగ్. ఓకే, సో ఇంతవరకు కూడా అంటే మొదటి 9 వచనాల్లో మనం చూసిన విషయాలు ఏంటంటే పౌలుని ఎలాగా ఆనాటి సమాజం మరి అపార్థం చేసుకున్నారు. ఓకే, ఆయన్ని కానీ ఆయన చెప్పిన మాటలు కానీ ఆయన చెప్పిన బోధన కానీ ఎలాగా మిస్అండర్స్టాండ్ చేసుకుని ఇంకా ఆయన క్యారెక్టర్ గురించి కూడా చాలా రాంగ్గా మాట్లాడుతున్నారో మనం అక్కడ చూడొచ్చు మొదటి 9 వచనాల్లో. మరి ఇప్పుడు ఇక్కడ 10 నుండి 21 వచనాల్లో ఇక ఇది పౌలు సమయం. ఓకే, దిస్ ఇస్ పాల్స్ టైమ్ టు రెస్పాండ్, ఓకే, టువర్డ్స్ మిస్అండర్స్టాండింగ్. సో కాబట్టి పౌలు అయితే ఆయన స్పందించారు. సో కాబట్టి వీ హ్యావ్ టు రెస్పాండ్. అయితే ఎలా రెస్పాండ్ అవ్వాలి? దెర్ ఈస్ ఎ వే టు రెస్పాండ్. ఓకే, అందుకే ఇక్కడ పాల్ టీచెస్ అస్ హౌ టు రెస్పాండ్ వెన్ మిస్ అండర్స్టూడ్ ఆర్ మిస్రెప్రజెంటెడ్. సో కాబట్టి మనం ఎప్పుడైతే ఇతరుల చేత మిస్అండర్స్టాండ్ చేయబడుతుంటామో మరి ఆ పరిస్థితుల్లో మనం ఏ రీతిగా స్పందించాలో పౌలు ఒక మంచి మాదిరి మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఓకేనా? సో కాబట్టి జాగ్రత్తగా మీరు దీన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. పౌలు ఎలా స్పందించాడు మిస్అండర్స్టాండింగ్స్కి? ఈ రోజుల్లో మనం ఎలా స్పందిస్తున్నాం? మనం ఎలా స్పందించాలి అంటే వాక్యానుసారంగా బైబిల్ ప్రకారంగా ఎలాగా మనల్ని ఇతరులు మిస్అండర్స్టాండ్ చేసుకుని మన ఇంటి వారు కావచ్చు, బయట వారు కావచ్చు, ఎనీబడి బిలీవర్సే కావచ్చు, అవుటర్స్ కావచ్చు, మనల్ని మిస్అండర్స్టాండ్ చేస్తున్నప్పుడు ఎలాగా రెస్పాండ్ అవ్వాలి. ఓకే, సో నెంబర్ 1 ఏముందండి? చదవండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ బేస్డ్ ఆన్ వర్స్ 10. రిమైన్ రెస్పెక్ట్ఫుల్. రైట్. సో పౌలు మాత్రం అతన్ని నిందించేవారు పౌలుని ఏమాత్రము గౌరవించకుండా అతన్ని కించపరుస్తూ మరి రకరకాలుగా మాట్లాడడానికి కూడా వాళ్ళు వెనుకాడలేదు. ఓకే, అయితే పౌలు స్పందించినప్పుడు మాత్రం ఆ ఈయన కూడా వాళ్ళలాగా స్పందించలేదు. అంటే అగౌరవపరిచే రీతిలో ఇతరులను కించపరిచేటట్టుగాను మరి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం విషయంలో కానీ ఓకే అలాగ పౌలు గారు స్పందించలేదు. సో హీ రిమైన్డ్ రెస్పెక్ట్ఫుల్. సో గౌరవంతోనే ఆయన కూడా మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే మనం ఇక్కడ 10 వచనంలో మనం చూసాం కదా, ఆ, తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను అని అక్కడ ఆయన చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఆ, పౌలు గారు ఆ, రెస్పెక్ట్తోనే ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో కాబట్టి ఆ, ఇంకోటి ఇక్కడ మనం చూసినప్పుడు ఎప్పుడైతే ఆ తెర్తుళ్ళు అనే న్యాయవాది మాట్లాడారో ఇప్పుడు ఎవరైనా చెప్పగలరా తెర్తుళ్ళు కూడా స్టార్టింగ్లో ఏం మాట్లాడారో పౌలు గారు మాట్లాడడానికి ఏదైనా తేడా ఉందా? చెప్పండి, ఎనీబడి గ్రూప్లో ఉన్నవారు మైక్ ఆన్ చేసుకుని చెప్పండి. గవర్నర్ని తో అడ్రస్ చేసే ముందు మాట్లాడే ముందు తెర్తులు అని న్యాయవాది ఎలా మాట్లాడారో దానికి ఇప్పుడు పౌలు గారు కూడా స్టార్ట్ చేస్తున్నారు కన్వర్జేషన్ అంతా మాట్లాడడానికి. ఆ స్టార్టింగ్ లైన్స్ రెండు చూసినప్పుడు మీకు ఏమర్థమైంది చెప్పండి. వాళ్ళు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడారు కానీ ఆ ఉమ్, న్యాయాధిపతి మాత్రం పొగడుతూ
ఆ, అలా మాట్లాడారు. ఎస్, ఫ్లాటరీ అంటాం కదా. సో అంటే ఆ, పొగడ్డం అంటే, ఎందుకంటే ఏదో ఆశించి ఇతరుల గురించి ఏదో పొందుకోవాలనే ఉద్దేశంతో అతను పొగిడితే అతను మనకి ఏదైనా ఫేవర్ చేస్తాడు అనే ఒక దురుద్దేశంతో ఒక మనిషిని ఆ, పొగడ్డం. చూడండి, యథార్థంగా అభినందించడం వేరు, మనం ఏదైనా మంచిని చూస్తే మనం కూడా అవి అప్రిషియేట్ అదర్స్ కదా, గుడ్ ఇన్ దెమ్. సో అలా యథార్థంగా అప్రిషియేట్ చేయడం వేరు. సో అతని నుంచి ఏదో ఆశించి కావాలని ఓకే పొగడ్డము, పొగడతలు అది వేరు. ఓకే, సో అక్కడ ఆయనేమో పొగిడాడు ఇతన్ని. సో అయితే పౌలు మాత్రం ఆయన యొక్క స్థానాన్ని గౌరవించి రెస్పెక్ట్ఫుల్గా ఆయన మాట్లాడుతుండడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఆ తెర్తుళ్ళు అనే న్యాయవాదిలాగా పాల్ డస్ నాట్ యూస్ ఫ్లాటరీ. తర్వాత హీ డస్ నాట్ ఈవెన్ షో బిటర్నెస్. మామూలుగా చెప్పాలంటే చూడండి, అపార్థం చేసుకునబడినప్పుడు మనకు లోపల చాలా కోపం ఉంటుంది. ఓకే, అంటే అది కూడా ఏ నేరము చేయకుండా ఏ తప్పు చేయకుండా మనల్ని అపార్థం చేసుకున్నారనుకోండి, ఇంకా కోపం ఉంటుంది. అదే మనం ఒకవేళ తప్పు చేసామనుకోండి, అది వేరే విషయం. తప్పు చేసాం కాబట్టి వాళ్ళు మనల్ని అపార్థం చేసుకున్నారు కాబట్టి మనం దానికి పెద్దగా ఇది అవ్వాల్సిన ఏమీ ఉండదు, మన తప్పు ఉంటే. ఓకే, మనం ఏమి మాట్లాడడానికి మనకు కూడా ఉండదు. అయితే మనం తప్పు ఏ నేరం చేయకుండా ఏ తప్పు చేయకుండా ఇతరులు మనల్ని నిందిస్తూ అవమానిస్తూ లేనిపోనివన్నీ కూడా సృష్టించి ఇలాగ చెప్తున్నప్పుడు లోపల వాస్తవంగా మనకి కోపం ఉంటుంది. ఓకేనండి, ఆ బిటర్నెస్ అనేది ఉంటుంది. సో దాన్ని మనము ఇంకా వెంటనే దాన్ని రియాక్ట్ అయిపోతూ దాన్ని గట్టి గట్టిగా లేకపోతే కోపంతో జనరల్గా మనుషులు స్పందిస్తుంటారు. అయితే పౌలు అలా స్పందించాడా? లేదు, పౌలు అలా స్పందించలేదు. హీ డస్ నాట్ యూజ్ ఫ్లాటరీ నీదర్ బిటర్నెస్. ఓకేనండి. సో కాబట్టి ఇక్కడ ఒక సింపుల్ థింగ్ మనం ఇక్కడ మొట్టమొదటిగా తెలుసుకున్న విషయం ఏంటంటే, పాల్ ఈజ్ రెస్పెక్ట్ ఇన్ ద అథారిటీస్. అంటే ఒక విధంగా చెప్పాలి, మరి అక్కడ అథారిటీస్ వాళ్ళేమి క్రైస్తవులేమి కాదు. ఆయన ఆ ఫెలిక్స్ అనే వ్యక్తి ఆయనేమి క్రైస్తవుడు కాదు, విశ్వాసి కాదు, ఆయన రోమేయుడు, అన్యుడు. ఓకే, బట్ ఈవెన్ దెన్ హీ వాజ్ గివింగ్ హిమ్ రెస్పెక్ట్. ఆయన అధికారి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన్ని గౌరవిస్తూ ఉన్నాడు. సో రెస్పెక్ట్ఫుల్గా మరి మనము మన యొక్క సంభాషణ ఉండాలి అనేది మొట్టమొదటిగా మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకా నెక్స్ట్ రెండవదిగా చదవండి, ఇక్కడ హెడ్డింగ్ ఏముంది? సెకండ్ పాయింట్, పౌలు ఎలా స్పందించాడు. స్టిక్ టు ఫ్యాక్ట్స్. ఓకే, సో ఏదైతే వాస్తవాలు ఉన్నాయో మరి ఆ వాస్తవాలకి మనం స్టిక్ అవ్వాలి, అవే మాట్లాడాలి ప్లెయిన్గా, న్యాచురల్గా. మనం ఇంకేది వేరేది కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో పౌలు కూడా చాలా కామ్గా చాలా కూల్గానే, ఓకేనా, మీకు తెలుసు నేను 12 రోజుల క్రితమే యెరూషలేములో ఉన్నాను, ఏం జరిగిందో మీకు తెలుసు కదా, మీరు మీరు విన్నారు, మీకు రిపోర్ట్స్ వచ్చాయి, అక్కడేమి నేను అల్లరినేమి సృష్టించలేదు, తర్వాత నేను అక్కడ దేవాలయాన్ని అపవిత్రపరచుంటే ఎక్కడ కూడా ఏమీ లేదు. ఓకేనా, సో కాబట్టి ఆయన ఆ, ఇలా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఇక్కడ పాయింట్ ఉంది, మీరు చదువుతారా? ఇది చదవమ్మా, ఇది హీ డస్ నాట్. He does not respond emotionally. He responds logically. ఓకే, సో మనం ఏంటంటే సాధారణంగా వి లూజ్ ఎమోషన్స్. అంటే అలాంటి పరిస్థితులు ఎవరైనా మనం మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మనకి కోపంతోనూ ఓకేనా అలాగే ఇలాగా ఓకేనా గట్టిగా మరి మనం మాట్లాడడం, ఇంకా ఆ కోపంలో ఇంకా కొన్ని అనరాని మాటలు కూడా అనేస్తూ ఉంటాం ఎదుటి వాళ్ళ మీద. మరి ముఖ్యంగా మనం తప్పు చేయకుండా ఎదుటి వాళ్ళు మనల్ని అపార్థం చేసుకుంటే. బట్ ఇక్కడ మీరు గమనించండి చాలా జాగ్రత్తగా, పౌలు ఎలా స్పందిస్తున్నాడో. హీ డస్ నాట్ రెస్పాండ్ ఇమోషనలీ, హీ రెస్పాండ్స్ కామ్ గాను లాజికల్ గాను ఆయన ఇక్కడ స్పందిస్తున్నారు. ఓకే, అతనితో చెప్తున్నారు, మీకు తెలుసు కదా గవర్నర్ గారు, 12 రోజుల క్రితమే నేను యెరూషలేములో ఉన్నాను, అక్కడ దేవాలయంలో ఉన్నాను, నేనేమి అల్లరి మోకనేమి నేను రెచ్చగొట్టలేదు, ఏ అల్లరి నేను సృష్టించలేదు అని. సో ఇక్కడ మరి మనము ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ స్టిక్ టు ద ఫ్యాక్ట్స్. ఓకేనండి, సో కాబట్టి ఇతరులు మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు మనం గాబరా పడిపోయి ప్యానిక్ అయిపోయి ఇమోషనల్గా గట్టిగా ఓకేనా మనం అలాగేమీ అరవాల్సిన అవసరం లేదు. సో ఏమైతే జరిగిందో ఆ విషయాలను మీద ఆధారం చేసుకునే మనము కామ్గా మాట్లాడేవారిగా ఉండాలి. దట్స్ అ గుడ్ రెస్పాన్స్. ఓకే, ఇక తర్వాత ఇది చదవండి, మూడోది ఏంటి? Clarify your faith boldly. ఓకే, 14 నుంచి 16 వచనాలు మనం చూసినప్పుడు ఇక నెక్స్ట్ పౌలు ఇంకొక స్టెప్కి వెళ్తున్నాడు. ఆయన ఎలా రెస్పాండ్ అవుతున్నాడు అతన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు? ఈస్ క్లారిఫైయింగ్ హిస్ ఫెయిత్ బోల్డ్లీ, ఓపెన్గా ఏం డిక్లేర్ చేస్తున్నారు? ఇక చూడండి, వీళ్ళు
ఆమ్, మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నాను అని తమ ఎదుట ఒప్పుకొనుచున్నాను. సో ఓపెన్గా ఇక్కడ ధైర్యంగా పౌలు ఎవరినైతే వెంబడిస్తున్నారో, ఏ దేవుణ్ణైతే వెంబడిస్తున్నారో దాని గురించి ఒప్పుకున్నాడు. ఆయన ఏమి దాన్ని దాచిపెట్టలేదు. కొంతమంది బయటికి తమ విశ్వాసాన్ని చెప్పుకోవడానికి భయపడతారు. లేకపోతే నేను క్రైస్తవుని లేక క్రైస్తవురాలుని లేక విశ్వాసుని అని ధైర్యంగా చెప్పుకోవడానికి కొంతమంది వెనుకాడతారు, జంకుతారు, భయపడతారు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారో. ఆహా నో, మనం అలాగా ఉండకూడదు. మన విశ్వాసం ఏదైతే మనకున్నదో, ఎవరి మీదైతే మన విశ్వాసం ఉన్నదో, ఏ దేవుణ్ణైతే మనం సేవిస్తూ వెంబడిస్తున్నామో ఆ దేవుని గురించి ఒప్పుకోవడానికి మనం ఏం భయపడాల్సిన పని లేదు. ఎదుటి వాళ్ళు అనుకునే వాళ్ళు ఎన్నో అనుకుంటారు కదండి. సో అయితే మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించే పని లేదు, కానీ మన విశ్వాసం విషయంలో మాత్రం ధైర్యంగా ఉండాలి. ఓకే, సో హీ ఫాలోస్. అది కూడా ఇక్కడ వాళ్ళు మతభేదం అంటున్నారే, మతం అంటున్నారే, అది మతం కాదండి. ఇది ఒక మార్గము, నేను అనుసరించిన ఒక మార్గం అని కూడా మనకు ఆయన 15 వచనంలో 16లో చెప్తున్నారు. 15 చివరిలో ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఆయన చాలా ధైర్యంగా మాట్లాడుతారు. తర్వాత ఇంకేంటి, ఆయన ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తలని కానీ నమ్ముతున్నాను అని కూడా చెప్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, మా ధర్మశాస్త్రం విరుద్ధంగా ఆయన మాట్లాడాడు, లేక దేవాలయానికి విరుద్ధంగా మాట్లాడాడు. సో ఇతను ఇప్పుడు ఒక్కొక్కటి కూడా దాన్ని డిఫెండ్ చేస్తున్నారు అనమాట. ఏంటంటే నేనేమి నా ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములందును వ్రాయబడినవన్నీ నమ్మి నేను నమ్ముతున్నాను గవర్నర్ గారు అని ఆయనకి ఇవన్నీ కూడా చెప్తున్నారు. తర్వాత పునరుత్థానం అంటే దేర్ ఇస్ రిజరక్షన్. ఓకే, ఒక రోజు రాబోతోంది, అది అందరికీ పునరుత్థానం ఉంది. ఆ పునరుత్థానం విషయాన్ని కూడా ఈయన చెప్పారు. ఆ రోజుల్లో ఈ సద్దూకైలు పునరుత్థానం నమ్మేవారు కాదు. అందుకే మనం లాస్ట్ క్లాస్లో చూసాం కదా, లాస్ట్ చాప్టర్లో 23వ అధ్యాయంలో పౌలు గారు సన్హెద్రిన్ సభ ముందు పునరుత్థానం గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు అక్కడున్న పెద్దలే రెండు గ్రూపులుగా విడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. సద్దూకైలేమో పునరుద్ధారం నమ్మరు, పరిసైలు పునరుద్ధారం నమ్ముతారు. ఓకే, సో కాబట్టి ఆయన పునరుత్థానాన్ని కూడా నమ్ముతున్నాను అని కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నారు. సో వాట్ హీస్ బిలీవింగ్. ఓకే, తన బిలీఫ్ సిస్టాన్ని కూడా ధైర్యంగా చెప్తున్నారు. అంత మాత్రమే కాదు, ఒక మంచి మాట ఆయన చెప్పారండి, అది మీరు జాగ్రత్తగా గమనించాలి. అది 16వ వచనంలో చెప్తున్నాడు కదా, నేను దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. సో కాబట్టి నేను ఎప్పుడు కూడా దేవుని ఎదుట కానీ మనుషుల ఎదుట కానీ నా మనస్సాక్షి శుద్ధంగా ఉన్నది. ఓకే, నేను ఎప్పుడు దాని కొరకే నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఓకే, దేవుని ఎదుట కానీ మనుషుల ఎదుట, అంటే దేవునికి వ్యతిరేకంగా నేను ఏది చేయకూడదు, మనుషులకు వ్యతిరేకంగా కూడా నేను ఏది కూడా చేయకూడదు అనే ఉద్దేశంతో నేను ఒక మంచి మనస్సాక్షిని కూడా కలిగి ఉన్నాను అని ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఎప్పుడైతే అతన్ని అపార్థం చేసుకున్నారో ఆనాటి సమాజం, ఇంకా ఆయనకు అవకాశం ఇవ్వబడినప్పుడు ఇంకా నువ్వు మాట్లాడు అని ఆ రోమన్ గవర్నర్ ఫెలిక్స్ ఇతనికి అవకాశం ఇచ్చినప్పుడు ఈయన ఏం చేస్తున్నారంటే ఈజ్ కన్ఫెసింగ్ లేక క్లారిఫైయింగ్ హిస్ ఫెయిత్ బోల్డ్లీ, అంటే ధైర్యంతో తన విశ్వాసాన్ని మాత్రం అతడు చెబుతున్నాడు. ఓకే, అంటే తను ఎవరిని సేవిస్తున్నాడో, ఓకేనా, ఆయన ఎటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాడు తన దేవుని పట్ల. ఓకే, సో తన బిలీఫ్ సిస్టమ్ని, ఓకేనా, వాటిని చాలా ధైర్యంగా అతడు ఆ, చెబుతూ ఉన్నాడు, ఒప్పుకుంటున్నాడు. సో కాబట్టి మనం కూడా మనల్ని ఇతరులు అపార్థం చేసుకున్నప్పుడు వాట్ యు బిలీవ్ అబౌట్ గాడ్, లేకపోతే దేవుడి గురించి కావచ్చు, ఓకేనండి, దేవుని మార్గాల గురించి కావచ్చు, నీ దేవుని పట్ల నీవు కలిగి ఉన్నటువంటి కన్విక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మరి వాటిని మాత్రము అక్కడ మాత్రము మనము కాంప్రమైజ్ అవ్వకూడదు. అందుకే ఆయన అంటున్నట్టుగా నేను దేవుని ఎదుటను మనుషుల ఎదుట కూడా నా యొక్క మనస్సాక్షి అది సరైన రీతిలో ఉండునట్లే నేను ఎప్పుడు కూడా చూసుకుంటాను. కాబట్టి నేను ఏది కూడా వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగాను అలాగే మనుషులకి అభ్యంతరకరంగా ఉండేది ఏది కూడా మరి నేను చేయను అన్నట్టుగా మరి ఆయన చెప్తున్నారు. సో క్లారిఫై, ఓకే, కన్ఫెస్ యువర్ ఫెయిత్ బోల్డ్లీ. మిస్అండర్స్టాండింగ్స్ టైంలో మనం చేయవలసినటువంటి పని అది. రైట్, తర్వాత ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా 16లో ఆయన చెప్పారు కదా, ఆయన దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఒక మంచి నిర్దోషమైనటువంటి మనస్సాక్షి. సో నిర్దోషమైన అంటే ఎటువంటి దోషము లేనటువంటి మనస్సాక్షి నేను కలిగి ఉన్నాను. సో హీఈస్ మెయింటైనింగ్ ఎ క్లియర్ కాన్షియన్స్ బిఫోర్ గాడ్ అండ్ ఆల్సో బిఫోర్ పీపుల్.
సో వాస్తవంగా అంటే ఆయన దానికి ఎంతో కృషి చేస్తున్నాడు, దానికి ఒక క్రమశిక్షణ విధానంలో ఆయన కలిగి ఉన్నాడు అని. సో కాబట్టి ఆ, ఎప్పుడైతే అతన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారో ప్రజలు, ఆ మిస్అండర్స్టాండ్ చేసుకున్న టైంలో అతని యొక్క గ్రేటెస్ట్ వెపన్ లేక డిఫెన్స్ ఏదైనా ఉంది అంటే అతని ఇంటిగ్రిటీ, అతని యథార్థత. ఓకే, సో కాబట్టి ప్రజలు మనల్ని కూడా అపార్థం చేసుకోవచ్చు. ఓకే, అయితే ఆ పరిస్థితుల్లో మరి ఏది మాట్లాడాలి అంటే, ఓకేనా, మన యథార్థతే మాట్లాడుతుంది. అసలు మనం ఎలా జీవిస్తున్నామో, మనం ఎంత యథార్థంగా జీవిస్తున్నామో ఆ యథార్థతే బయటకి అది మాట్లాడుతుంది. ఓకే, సో దట్ గివ్స్ క్లారిఫికేషన్. సో కాబట్టి మనం రైట్గా ఉన్నప్పుడు దేవుని ఎదుట మన యొక్క మనస్సాక్షి సరైన విధానంలో ఉన్నప్పుడు మనం ఇంకా భయపడాల్సిన పని అయితే ఉండదు. ఎందుకంటే అదే మనకు ఒక ఆయుధంగా మారి, ఓకే, అదే మనకు డిఫెన్స్ అనేది ఇస్తుంది ప్రజల ఎదుట, దేవుని ఎదుట కానీ ప్రజల ఎదుట కానీ. కాబట్టి మనం యథార్థంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు, అది చదవండి హెడ్డింగ్ ఒకసారి ఇక్కడ. Why God allows misunderstanding? ఇప్పుడు మనం అనుకోవచ్చు, పౌలుకి ఎందుకు దేవుడు ఇదే అనుమతించాడు అంటే, అందరూ ఎంత అపార్థం చేసుకున్నారో. మరి లాస్ట్ చాప్టర్లో మనం చూసాం, అక్కడ సుమారు 40 మంది ఇక ఆ పౌలును చంపేంత వరకు కూడా అన్నపానములు మేము ముట్టుకోము అని అంతగా వాళ్ళు కుట్ర పన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ సహస్రాధిపతి దగ్గరికి మనం వెళ్ళి అడుగుదాం, మరి మాకు ఇంకా ఇవ్వండి, మా కస్టడీలోకి ఇవ్వండి పౌల్ని, మీ దగ్గర ఉంచుకోకండి, మా దగ్గర మీరు పంపిస్తే అతన్ని మేము ఇంకా లోతుగా విచారించాలి, ఇతని గురించి ఇంకా తెలుసుకోవాలి అని మనం అడుగుదాం. ఆయన మనకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు పౌల్ గారిని. ఇంకా హ్యాండ్ ఓవర్ చేసేలు మరి ఆయన అక్కడ నుంచి వస్తారు కదా, అక్కడ నుంచి మన దగ్గరికి వచ్చేలోపే మార్గం అంతే మనం కొంతమందిని పెడదాం, రౌడీలు పెట్టి అతను అక్కడ చంపేసే ఒక ప్లాన్ వాళ్ళు కూడా కుట్ర పన్నారు. అంటే ఎందుకు, వై ఇంత మరి అతన్ని చంపేటంత అపార్థముని ఎందుకు దేవుడు అనుమతించాడు, వై? ఓకే, సో దాని కనుక మనం ఆలోచిస్తే ఈ అధ్యాయంలో మనకు దానికి సమాధానాలు ఉన్నాయి. సో ఈ అధ్యాయంలో మనం చూసే విషయం ఏంటంటే, మిస్అండర్స్టాండింగ్ అనేది ఇక్కడ చదవండి. నెంబర్ 1 ఏముంది ఇక్కడ, ఫస్ట్ పాయింట్. Creates witness opportunities. ఓకే, ఎప్పుడైతే మనం కూడా అపార్థం చేయబడతామో, ఇప్పుడు పౌల్ వాజ్ మిస్అండర్స్టూడ్, అయితే తర్వాత ఏం జరిగింది అతనికి? ఇట్ క్రియేటెడ్ అన్ ఓపెన్ డోర్ ఫర్ హిమ్ టు విట్నెస్ బిఫోర్ గ్రేట్ పీపుల్, కింగ్స్, ఓకేనా, ఫెలిక్స్, ద్రుసిల్ అంటే ఆయన భార్య. ఓకే, సో వారి ఇద్దరి ముందు కూడా ఈయన విట్నెస్ ఇవ్వడానికి, అది కూడా ఎవరి గురించి విట్నెస్ ఇవ్వడానికి? క్రీస్తు గురించి విట్నెస్ ఇవ్వడానికి. తర్వాత మనం ఇంకా నెక్స్ట్ ప్యాసేజ్లో ఇంకా మరికొన్ని మంచి విషయాలను చూద్దాము. ఓకే, సో కాబట్టి అదనమాట. ఓకే, సో కాబట్టి యువర్ మిస్అండర్స్టాండింగ్ మే పొజిషన్ యూ బిఫోర్ అన్ఎక్స్పెక్టెడ్ ఆడియన్స్. సో దేవుడు కొన్నిసార్లు మనకి ఎలాంటి పరిస్థితులు అనుమతించవచ్చు అంటే, మనం ఇతరుల చేత మిస్అండర్స్టాండ్ చేయబడినప్పుడు, ఇతరులు చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని కొన్ని ఆ, వేరే వ్యక్తుల మధ్య దేవుడు నడిపించవచ్చు. ఓకేనండి, గాడ్ మే ఓపెన్ సమ్ న్యూ విట్నెస్ డోర్స్ అంటాను నేను వాటినైతే, విట్నెస్ ఆపర్చునిటీస్. ఓకే, క్రీస్తు గురించి మరి మనము చెప్పడానికి దేవుడు ఇతర మార్గాలను దేవుడు మన కొరకే తెలుస్తాడు. సో అది ఇక్కడ మొట్టమొదటిగా పౌలు జీవితంలో ఎందుకు మిస్అండర్స్టాండింగ్స్ అలౌ చేయబడ్డాయో ఇక్కడ మనం చూస్తున్న మొదటి కారణం. ఓకే, తర్వాత రెండోది చదవండి హెడ్డింగ్. Reveals hearts. ఓకే, మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పుడైతే మిస్అండర్స్టాండ్ చేయబడతామో అప్పుడు ప్రజల హృదయాలు కూడా బయలుపరచబడతాయి. అంటే వారి హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటో కూడా మనకు అర్థమవుతాయి. వాస్తవం, రియాలిటీ అనేది మనకి బయటకు వస్తుంది. రైట్, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆ, పౌలు గురించి ఎప్పుడైతే విన్నాడు ఈయన ఫెలిక్స్ కూడా, ఇప్పుడు ఆయన కూడా ఇంకా ఆయన గురించి మాట్లాడడానికి భయపడతాడు. ఓకే, ఎందుకంటే మన నెక్స్ట్ ప్యాసేజ్లో మనం చూస్తాము, ఆయన పౌలు కూడా ఏం చేస్తాడంటే ఫెలిక్స్ దగ్గర మొదట్లో ఇవన్నీ విషయాలు మాట్లాడిన తర్వాత ఇంకా నెక్స్ట్ దేవుని గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. దేవుని యొక్క నీతి గురించి ఓకేనండి, దేవుని తీర్పు గురించి మరికొన్ని విషయాలు మాట్లాడినప్పుడు ఆ, ఇంకా అతనికే భయం పట్టుకుంటుంది అనమాట. అంటే ఇన్ అ వే అతని యొక్క ఉద్దేశం ఏంటి కూడా బయటపడిపోతుంది. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది చాప్టర్ విల్ అండర్స్టాండ్. ఓకేనా, ఈ ఈ ఫెలిక్స్ కూడా ఆ, ఈ ఫెలిక్స్ కూడా ఎంత చెడ్డవాడో, ఓకే, అతను అధికారంలో ఉండి కూడా ఎటువంటి తప్పు చేస్తున్నాడో మన చివరిలో మనం చూస్తాం.
సో కాబట్టి హిజ్ మోటివ్, తన హార్ట్ అనేది అక్కడ బయటపడింది. ఓకే, సో తర్వాత సమ్టైమ్స్ చివరిలో ఒక లైన్ ఉంది కదా, సమ్టైమ్స్ మిస్అండర్స్టాండింగ్ ఎక్స్పోజెస్ డీపర్ స్పిరిచువల్ ఇష్యూస్ ఇన్ అదర్స్. సో కాబట్టి మనం ఎప్పుడైతే మనల్ని ఇతరులు అపార్థం చేసుకుంటారో, ఇక్కడ మనకంటే కూడా ఇతరుల హృదయం బయటపడిపోద్ది, ఇతరుల రియాలిటీ బయటపడిపోద్ది, బయటపడేలా దేవుడే చేస్తాడు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే గాడ్ బ్రింగ్స్ ఎవ్రీథింగ్ టు ద లైట్ కదా, దేవుడు అన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తారు. కాబట్టి అది ఇప్పుడు అదే జరుగుతుంది అనమాట. ఓకేనా, సో రివీల్స్ హార్ట్స్ చూస్తాం. తర్వాత చదవండి 3వ పాయింట్ ఇక్కడ. టెస్ట్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. దేవుడు కొన్నిసార్లు ఎందుకు మిస్అండర్స్టాండింగ్ అలౌ చేస్తారంటే హీ టెస్ట్ అవర్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. మనం ఆత్మీయంగా ఎంత పరిణితి చెంది ఉన్నాము అనేది దేవుడు పరీక్షిస్తాడు. మనం ఎలా ఆ టైంలో ఎలా రెస్పాండ్ అవుతామో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. సో గాడ్ టెస్ట్. సో ప్రతి ఒక్కరికి టెస్ట్ అనేది కామన్ కదా. సో ఇప్పుడు పౌలు జీవితంలో చూస్తే అతన్ని అంత దారుణంగా అపార్థం చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఆయన అందుకే పౌలు ఏమి గట్టి గట్టిగా అక్కడ నేను చెప్పినట్టుగా ముందే అరవడాలు, కేకలు వేయడాలు, ఇమోషనల్గా స్పందించడము, లేకపోతే వాళ్ళని తిట్టడము, ఓకేనా, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో మాట్లాడము, అవి ఏవి కూడా ఆయన చేయలేదు. చాలా కామ్గాను, చాలా కూల్గాను, చాలా స్టేబుల్గా, ఓకే, చాలా పరిపక్వతతో ఆయన ఇక్కడ విషయాలు మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన ఒక మాట చెప్పాలంటే సింప్లీ హీస్ ట్రస్టింగ్ గాడ్స్ సోవరంటీ. ఓకే, ఇది చెప్పాలంటే ఈయన వెళ్ళిపోయి ఏదో వాళ్ళతో గొడవ పెట్టేసుకొని, ఓకే, లేకపోతే వాళ్ళని అలాగే ఆ మాట ఈ మాట అని ఒక తనకున్న ఇమోషనలిజం అంతా కూడా వాళ్ళ మీద వెళ్ళగక్కే ప్రయత్నం ఈయన చేయట్లేదు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఇతడు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడికే ఈ యొక్క విషయాన్ని అప్పగించి ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు అనే ఒక ఆలోచన, అవగాహన పౌలు కలిగి ఉన్నాడు. సో కాబట్టి అక్కడ ఇట్ స్పీక్స్ పాల్స్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. పౌలు యొక్క ఆత్మీయ పరిపక్వత ఏంటో అక్కడ మనకు అర్థమవుతుంది. ఓకే, సో స్పిరిచువల్ మెచ్యూరిటీ లేని వాళ్ళే ఇంకా మిగతావన్నీ చేయాలని చూస్తారు. అంటే ప్రతీకారం, రివెంజ్ తీసుకోవాలని చూడడమో, లేకపోతే ఇమోషనల్గా రెస్పాండ్ అవ్వడమో, ఓకేనండి, ఇలాంటివన్నీ ప్రయత్నిస్తారు. సో అయితే ఈయన ఆత్మీయంగా పరిపక్వత చెందిన వ్యక్తి కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక తర్వాత 22 నుంచి 27 దాకా చదవండి. ఫెలిక్సు ఈ మార్గాన్ని గురించి బగుగా ఎరిగినవాడై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందనని చెప్పి విమర్శ నిలిపివేశాను. మరియు అతని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారం చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించాను. కొన్ని దినములైన తరువాత ఫెలిక్సు యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి యేసుక్రీస్తునందుల విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపింతునని చెప్పెను. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరకనని ఆశించి మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తరువాత ఫెలిక్సు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫెలిక్సు యూదుల చేత మంచివాడునని అనిపించుకొనవలెనని కోరి పౌలును బంధకములోనే విడిచిపెట్టిపోయాను. రైట్. సో చివరి దాకా చదువుకున్నాం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇంత ముందే మీతో ఈ ఫెలిక్స్ అనే అతని యొక్క హృదయం ఇక్కడ బయటపడుతుంది. అతని రియాలిటీ ఏంటో ఇక్కడ మనకు బయటపడుతుంది. సో మనం వాస్తవంగా చెప్పాలంటే వెన్ వీఆర్ మిస్అండర్స్టూడ్, సో దేవుడు ఏం చేస్తారంటే ఇతరుల యొక్క హృదయాన్ని ఆయన ఎక్స్పోజ్ చేస్తారు. వారి యొక్క మోటివ్స్ని దేవుడు ఎక్స్పోజ్ చేస్తారు. వాళ్ళ రియాలిటీ బయటకు వస్తున్నట్టుగా ఇక్కడ మనకు స్పష్టంగా ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఫెలిక్స్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కావాలని దీన్ని నాంచుతూ డ్రాగ్ చేస్తున్నాడు అనమాట. హీఈస్ డిలేయింగ్ ద జడ్జ్మెంట్. ఓకే, సో కాబట్టి
ఇక్కడ నేను టూ థింగ్స్ కూడా ఉన్నాయి కదా. వెన్ మిస్అండర్స్టూడ్, టూ రెస్పాన్సెస్ ఎమర్జ్. ద ఫెయిత్ఫుల్ ఎండ్యూర్, ద ఫియర్ఫుల్ పోస్ట్పోన్ ట్రూత్. సో కాబట్టి ఎప్పుడైతే మనల్ని ఇతరులు అపార్థం చేసుకుంటారో ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి. ఓకే, సో ఒకటి, ఎవరైతే యథార్థంగా ఉంటారో మరి వారు మరి స్టేబుల్గానే ఉంటారు. కాకపోతే కొంతకాలం వారు కొన్ని విషయాల పట్ల వేచి చూడాల్సి ఉంటుంది, ఎదురు చూడాల్సి ఉంటుంది, కొంచెం టైం పట్టొచ్చు. అయితే ఇక్కడ ఎవరైతే భయంగా ఉంటారో, లేకపోతే ఎవరైతే మరి ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలని చూస్తారో వారు ఏం చేస్తుంటారంటే సత్యాన్ని వాళ్ళు దాటవేస్తూ ఉంటారు, దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫెలిక్స్ అటువంటి కోవకు చెందినటువంటి వ్యక్తి. వాస్తవంగా ఇక్కడ మనం చూస్తే కనుక ఆ, ఫెలిక్స్ ఫెలిక్స్కి ఈ మార్గం గురించి, అంటే క్రీస్తు గురించి కూడా అతను విన్నాడు, అతనికి తెలుసు. అంత మాత్రమే కాదు, ఈ లోపు ఏం జరిగింది మరి మనం 26లో చూసాం కదా. ఆ, క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి పౌలు అతనికి బోధించగా కూడా మరి ఆయన విన్నాడు, ఆయన భార్య దృశ్యంలో కూడా విన్నది. ఓకే, సో వాస్తవంగా ప్రభు గురించి కూడా, ప్రభు యొక్క సువార్త ఇదంతా చాలా విపులంగా డీటెయిల్డ్గా పౌలు గారు ఆయన కూడా ప్రకటించడం జరిగింది. మనకు తెలుసు పౌలు యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలుసుకున్నా తప్పకుండా మరి ఆయన సువార్త ప్రకటిస్తాడు, తప్పకుండా ఆయన సాక్ష్యాన్ని పంచుకుంటాడు. అది ఏ సందర్భం కావచ్చు, ఆయనకి చిన్న అవకాశం, ఒక 5 నిమిషాల టైం ఇచ్చినా చాలు, 5 నిమిషాల టైంలోనే మరి ఆయన తప్పకుండా ప్రభు గురించి, తన సువార్త గురించి, ఎలా తను రక్షించబడ్డాడో తన సాక్ష్యాన్ని పంచుకుంటాడు. అది మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ 2-3 చాప్టర్స్లో కూడా మనం అదే చూస్తాం. ఓకే, అంటే పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి అధికారులు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, అంటే తన వాదన వినిపించుకోవడానికి అవకాశం ఇవ్వడినప్పుడు కూడా ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన ఫోకస్ అంతా కూడా ఏదో ఏదో చెప్పి అక్కడ బయటపడాలి, తన ప్రాణంతో బయటపడాలి అని దానికోసం చూడట్లేదు. ఆయన గోల్ అంతా ఏంటి అంటే యేసు క్రీస్తు నందలి అతను ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో అతని యొక్క రక్షణ సాక్ష్యము లేక ప్రభు యొక్క గొప్పతనం గురించి ప్రకటించాలని అతను చూస్తాడు. ఓకే, సో కాబట్టి మరి ఇక్కడ ఈ విషయంలో ఆ ఫెలిక్స్ కానీ అతని భార్య కానీ ఈయన సువార్తను చాలా విపులంగా చెప్పడం, కూడా దేవుడి గురించి విపులంగా చెప్పడం, దేవుడి యొక్క నీతి గురించి, తీర్పు గురించి, ఓకేనా, అనేక అంశాలు దేవుడి గురించి ఇతను చెప్పడము జరిగింది. అయితే చివరికి ఏం జరిగింది మరి, ఈయన చాలాసార్లు పిలిపించుకున్నాడు పౌలుని. అంటే ఏది ఆశించి, లంచము ఇస్తాడేమో పౌలు గారు, ఓకేనా, ఆ లంచం తీసుకొని ఏదో ఒకటి చెప్పి పంపించేద్దాం అని ఇతను అనుకున్నాడు. చాలాసార్లు పిలిపించిన ప్రతిసారి కూడా పౌలు గారు ఏం చెప్పేవారండి, ఆయనేమో దేవుని గురించి చెప్పేవారు, ఆయన స్వార్థ చెప్పేవారు, రకరకాల సాక్షి గురించి చెప్పేవారు. ఇంకా అతనికి అర్థమైపోయింది, ఇంక ఇతను దగ్గర నుంచి నేనేది లంచాన్ని నేను ఇతను ఇచ్చేటట్టుగా లేడు అని చివరికి అతని మీద కోపంతో ఇంకా యూదుల్నే సంతోష పెడదాము. వాస్తవం చెప్పాలంటే ఆయన భార్య కూడా యూదురాలని మనం పైన చూసాం. సో ఏంటంటే యూదుల్నే సంతోష పెడదాము అని చెప్పాలంటే 2 సంవత్సరాలు ఓకే అతన్ని అలాగే జైల్లోనే ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. సో ఈలోపు ఇంకా ఆయన ఇంకా ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఈలోపు ఇంకా వేరే ఇంకొక గవర్నరు, ఫేస్త్ అని ఇంకొక గవర్నరు ఆ ప్లేస్లోకి వచ్చారు. సో కాబట్టి ఇంకా ఈ ప్రాసెస్ అంతట్లో కూడా ఇతను లంచం ఇవ్వలేదనే ఒక కోపంతో ఇక ఎప్పుడు దేవుడి గురించి ఎప్పుడు ఇలాగే చెప్తున్నాడు ఇతను అనే ఒక బహుశా విసుగు కూడా అతనిలో ఉండవచ్చేమో. కానీ అయితే ఒక విచారకరమైన సంగతి ఏంటంటే సత్యం గురించి విన్నా కూడా, దేవుని గురించి విన్నా కూడా, ప్రభు గురించి విన్నా కూడా ఆయన ఏమీ రక్షణ పొందలేదు, మారుమనసు పొందలేదు. సో కాబట్టి అది అతని దేవుడు ఇచ్చిన అవకాశాన్ని అతడు విడిచిపెట్టేశాడు. హీ లాస్ట్ దట్ ఆపర్చునిటీ. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సందర్భంలో దేవుడి గురించి, సువార్త గురించి, మారుమనసు ఎలా పొందాలో దాని గురించి దేవుడు ఒకసారి కాదండి ఎన్నోసార్లు దేవుడు అవకాశాలు ఇస్తాడు. కానీ మనిషి యొక్క హృదయ కాఠిన్యమే, మనిషి యొక్క పాపమే, ఓకేనండి, మరి మనిషి యొక్క గర్వమే ఓకే దేవుడిని అంగీకరించనివ్వకుండా ఆ వ్యక్తి దేవుడి నుంచి దూరం చేస్తుంది. అలాగా ఈ యొక్క ఫెలిక్స్ అనేటటువంటి రోమా గవర్నర్ కూడా మరి విన్నాడు, అయితే మరి ఆయన స్పందించలేదు. రైట్, ఈ రోజుల్లో కూడా చాలామంది వింటారు కదండి సువార్త, అందరూ వింటున్నారు, అనేక చోట్ల సువార్త మరి ప్రకటించబడుతుంది. దేవునికి వాక్యం కూడా ఉన్నట్టుగా అంతటా మరి సువార్త ప్రకటించబడిన తర్వాతే అంతం వస్తుంది అనమాట. అంటే రేపొద్దున దేవుని దగ్గర తీర్పుకి మనం నిలబడే ముందు మనం అక్కడ ఇంకా
ఎక్స్క్యూజ్ చెప్పడానికి ఇంకేమి ఉండదన్నమాట. అయ్యో ప్రభా, నేను వినలేదయ్యా మీ గురించి, అందుకే నేను మిమ్మల్ని అంగీకరించలేదు, ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పడానికి ఒక ఎక్స్క్యూజ్ చెప్పడానికి ఇంకా నో ఛాన్స్. అందుకే మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే, ప్రాణాలతో ఉన్నప్పుడే దేవుడు మనకు అనేక అవకాశాలు, దేవుడు మనకు అనేక సందర్భాలలో దేవుడు మనకు ఇస్తాడు. దేవుడి గురించి తెలుసుకోవడానికి, ఆయన మార్గాల గురించి తెలుసుకోవడానికి, ఆయన చిత్తం గురించి తెలుసుకోవడానికి, ఆయన వాక్యం నేర్చుకోవడానికి, రైట్. ఈవెన్ ఇలాంటి ఆన్లైన్ బైబిల్ స్టడీస్ కూడా ఒక మార్గం. ఓకే, దేవుడి గురించి విపులంగా ఓకే ఇక్కడ వివరించడం జరుగుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని మరి కొంచెం లోతైన విధానంలో మనం ఇక్కడ చర్చించుకుంటూ ఉన్నాం, రైట్. సో దేవుని యొక్క మార్గాలు తెలుసుకోవడానికి, దేవుని చిత్తాన్ని మన జీవితాలు కూడా తెలుసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, ఇది ఒక మంచి అవకాశం. ఓకే, సో మరి దీన్ని కనుక మనం ఉపయోగించుకుంటే, ఇఫ్ యూ మేక్ యూస్ ఆఫ్ దిస్, వండర్ఫుల్. ఓకే, అయితే దీన్ని మనం వింటూ కూడా నెగ్లెక్ట్ చేస్తే, లేకపోతే దీన్ని పక్కన పెట్టేసాం అనుకోండి, ఇది మనకు కాదనుకోండి అనుకుంటే, అది మన ప్రమాదంలో ఉన్నట్టే. ఓకే, సో కాబట్టి అలాగా ఆ ఫెలిక్స్ అతని హృదయం ఏంటో బయటపడింది. పౌల్ దగ్గర నుంచి లంచాన్ని ఇతడు ఎక్స్పెక్ట్ చేశాడు. అయితే పౌల్ గారు దానికి మాత్రం రెస్పాండ్ అవ్వలేదు. ఎన్నిసార్లు ఆయన ముందుకు పిలిపించినా దేవుడి గురించి చెప్పాడు, కానీ ఇక వేరే ప్రస్తావన ఏది కూడా లేదు. ఓకే, సో కాబట్టి అలాగే ఇంకా పౌలు మీద కోపంతో, ఇక యూదుల్ని కూడా సంతోష పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఏం చేశాడు ఆయన, ఇంకా అలాగా పౌలుని బంధకాల్లోనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఓకే అండి, ద లాస్ట్ వర్స్ కదా, పౌలుని బంధకంలోనే విడిచిపెట్టి పోయిను. ఓకే, చూడండి, మనుషులైతే మనకు అటువంటి అన్యాయం చేయొచ్చు, మనల్ని బంధకాల్లోనే విడిచిపెట్టి వెళ్ళిపోయారు పౌల్ని. అయితే దేవుడు మాత్రం పౌలు పక్షంగా ఉన్నాడు. ఓకే, సో కాబట్టి మనుషులు మన గురించి కీడును కోరుకోవచ్చు, అయితే దేవుడు దాన్ని మనకి చివరికి మన మేలుకే దేవుడు మార్చేస్తాడు. అది మన తర్వాత కూడా నెక్స్ట్ చాప్టర్లో 25లో కూడా దాన్ని మరి మనం చూస్తాం. ఓకే, సరే. సో కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయంలో మనం ఇప్పటి వరకు ధ్యానించినటువంటి విషయాల్లో మనం నేర్చుకునేటటువంటి ప్రాక్టికల్ లెసన్స్ ఏంటో ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఓకే, రైట్. ఎవరైనా ఒకరు చదవండి, ఫస్ట్ పాయింట్ ఇక్కడ చదవండి. మిస్అండర్స్టాండింగ్. ఇవన్నీ కూడా చదివేసామ్మా కింద వరకు. If you stand for truth, you may be labeled intolerant, you may be called extreme, your motives may be questioned. This is not new, it is biblical. రైట్. సో నేను చెప్పినట్టుగా ఆమ్, పౌలు ఒక్కడే కాదు మిస్అండర్స్టాండింగ్స్ కూడా వెళ్ళిన దానికంటే ముందు మన ప్రభువునే మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. మీరు కనుక సువార్తలు చదివితే ఎన్నో మాటలు, అనరాని మాటలు కూడా ఆయన్ని అన్నారు. ప్రభువునే, ఆయన దేవుని కుమారుడే ఉండి కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషులు, ఇంకా చెప్పాలంటే ఆయన సొంత ఊరి వాళ్ళే అతన్ని చాలా చులకనగా మాట్లాడారు, చాలా తక్కువ చేసి మాట్లాడారు, అతన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అతని బోధను, అతను ప్రకటించిన సువార్తను కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఆనాటి యూదా మత పెద్దలు. అందుకే కదా అతని మీద కూడా ఇలాగా అన్యాయపు నేరారోపణ చేశారు, నేరాన్ని మోపారు. ఇతను కూడా మోషేకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అన్నారు, లేకపోతే ఇతను ధర్మశాస్త్రం దూషిస్తున్నాడన్నారు. వాస్తవంగా యేసయ్య ఏం చెప్పారు? యేసయ్య ఏమో, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు బాబు, నేను నా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని ఆయన చెప్తుంటే, వీళ్ళేమో దాన్ని అపార్థం చేసుకొని ఇతడు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఇతడు చెప్తున్నారు, ఇతడు మాట్లాడుతున్నాడు అని వాళ్ళు చూసారా ఎంతగా ఆయన అపార్థం చేసుకున్నారో. సో కాబట్టి అది కామన్. సో ఇంకా అలాగే ఆయన శిష్యుల్ని, అలాగే ఇప్పుడు పౌలుని కూడా వారు అపార్థం చేసుకున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఒకటి ప్రాక్టికల్ లెసన్ ఏంటంటే, వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ మిస్అండర్స్టాండింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, సో మనం గనక దేవుని కోసం నిలబడినట్లయితే, అది కూడా ఒక సరైన భక్తి మనం చేస్తూ గనక ఉన్నట్లయితే, అంటే దేవునితో కూడా మనం రాజీ పడకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా మనం గనక జీవిస్తున్నట్లయితే, సత్యం కోసం మరి మనం నిలబడినప్పుడు, దేవుని కోసం నిలబడినప్పుడు, మరి దేవుని చిత్తాన్ని నేను చేయాలి అనే ఒక ఆశతో దేవుని కోసం మనం నిలబడినప్పుడు, తప్పకుండా ఎవరో ఒకరు, మన ఇంటి వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, మనల్ని ఏం చేసుకుంటారంటే, మనల్ని ఏం చేస్తారు? మిస్అండర్స్టాండ్ చేస్తారు, లేకపోతే మన మీద ఏదో ఒక లేబుల్ వేస్తారు, లేకపోతే మనం ఎక్స్ట్రీము, లేకపోతే అలాగా ఇలాగని ఇంకా మన యొక్క ఉద్దేశాలు వారు ప్రశ్నిస్తారు. సో అలా కనుక మీకు ప్రస్తుతం జరుగుతూ ఉంటే, ఓకే, మనం ఏమి భయపడాల్సిన పని అయితే
లేదు, ఇది ఏమి కొత్తదేమి కాదు. ఎందుకంటే ఇది ఎన్నో సంవత్సరాల క్రితమే, బైబిల్లోనే 2000 సంవత్సరాల క్రితమే మన ప్రభుని అపార్థం చేసుకున్నారు. మన ప్రభుని చిన్నచూపు చూశారు. మన ప్రభుని తక్కువ చేసి మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే ఆనాటి సమాజం ఏం చేసిందో మీకు తెలుసు. సిలువ మీదకి వెళ్ళేటప్పుడు ఆయన మీద, సిలువ మీద అతన్ని దూషించి, తిట్టి, అతన్ని చొక్కాని లాగి చించివేసి, అతన్ని గుద్ది, అలాగే అతని తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఏ రీతిగా హింసించారు కూడా మనం చూసాం. సో ప్రభు అన్నారు, సో లోకము నన్ను ద్వేషించింది కాబట్టి లోకము మిమ్మును కూడా ద్వేషిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 18 నుంచి 20 వచనాల్లో ప్రభు చెప్పారు. సో కాబట్టి మీరు దీనికి సిద్ధపడి ఉండుడి అని ముందుగానే ప్రభువు తన శిష్యుల హృదయాలను కూడా సిద్ధపరిచారు. ఆయన బీ ప్రిపేర్డ్ ఫర్ మిస్అండర్స్టాండింగ్, లేక బీ ప్రిపేర్డ్ ఫర్ ద సఫరింగ్ అనేది ప్రభు చెప్పారు. సో ఇది కొత్తదేమి కాదండి, ముందు నుంచి ఉన్నదే అని మనం మొదటగా తెలుసుకోవాలి. ఓకే, రైట్. నెంబర్ 2 చదవండి ఇది కూడా. Do not defend with anger. Anger damages witness. Clarity strengthens witness. ఎప్పుడైతే మనల్ని ఇతరులు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారో, అపార్థం చేసుకొని ఇంకా రకరకాలుగా మన గురించి చెడుగా మాట్లాడుతూ, నెగిటివ్గా అందరికి మన గురించి స్ప్రెడ్ చేస్తూ ఇలాగ మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా, మనం కూడా మనుషులే కాబట్టి మనకు కూడా కోపం అయితే వస్తుంది. అది కూడా మనం ఏ తప్పు చేయకుండా మనల్ని నిందించినప్పుడు ఇంకా మనకి కోపం వస్తుంది. తప్పు చేస్తే అది వేరే విషయం, కానీ మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. తప్పు చేయకుండా మనల్ని నిందించి ఇలాగ తప్పుగా మాట్లాడుతుంటే మాత్రం జనరల్గా మనకైతే కోపం వస్తుంది. అయితే అప్పుడు మనం కోపంతో రెస్పాండ్ అవ్వద్దు అని మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే పౌలు కూడా ఆయన ఇలాగ చెప్పారంటే, ఆ రోమన్ గవర్నర్ ఫెలిక్స్ ముందు ఆయన ఏమి కోపంతోనో ఎమోషనల్గానో వాళ్ళని దూషిస్తూ, తిడుతూ, వీళ్ళిలాగా అని ఆయన ఏమి చెప్పలేదు. చాలా కామ్గా, చాలా స్టేబుల్గా, చాలా కూల్గా, ఎటువంటి కోపానికి లేక రివెంజ్, ప్రతీకారం తీర్చుకోవడానికి నెగిటివ్ మైండ్తో కాకుండా ఆయన జస్ట్ ఫ్యాక్ట్స్ మాట్లాడుతూ, బట్ సేమ్ టైం హీ వాజ్ ఫర్మ్. ఓకే, ఆయన అంటే గట్టి, అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా ఫర్మ్గానే ఉంటూ, ఓకే, అట్ ద సేమ్ టైం ఆయన యొక్క ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్గా ఆయన చూసుకుంటూ స్పందించడం మనం చూస్తున్నాం. సో కాబట్టి మనం కూడా అలాగే చేయాలి. ఇతరులు మనం మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మనము కోపాన్ని పెంచుకొని, కోపంతో ఆ మాట ఈ మాట మాట్లాడడం, ఎమోషనల్గా మనం ఇదైపోవడం, అది మనకే కొంత నష్టాన్ని అనేది కలిగజేస్తుంది. ఓకే, సో అఫ్కోర్స్ దానికి కూడా మనకి దేవుని కృప కావాలి. ఓకే, సో ప్రభు అందుకే సరైన రీతిలో నేను స్పందించినట్లు నాకు కృప దయచేయి ప్రభా. అందుకే మనం ఒక ప్రార్థన కూడా చేయాలి. ప్రభా, నాకున్న ఎమోషన్స్ అన్ని కూడా మీ కంట్రోల్లో ఉండడానికి నాకు సహాయం దయచేయి ప్రభా అని కూడా మనం ప్రార్థించాలి. ఎందుకంటే మన ఎమోషన్స్ అవుట్ ఆఫ్ ఆర్డర్లోకి వెళ్ళిపోకూడదు అనమాట, లేకపోతే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోకూడదు అనమాట. రైట్, అవన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలోనే, లేక పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోనే మనకు దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఎమోషన్స్ కూడా ఉండాలి. లేదనుకోండి మళ్ళీ ప్రమాదమే. మళ్ళీ మనం కోపంతో రెస్పాండ్ అయ్యి తిట్టి, లేకపోతే మనం కూడా రివెంజ్ తీసుకోవాలి అని మనం ఇప్పుడు అలా స్పందించామనుకోండి, ఇంకా మనకు అన్యులకు తేడా ఏంటి? మనకు అన్యులకు తేడా ఉండదు కదా. సో మనం వాక్యాన్ని ఎరిగినటువంటి విశ్వాసులుగా, ప్రభువుని ఎరిగినటువంటి బిడ్డలుగా, మనము ప్రభువు కోరుకున్నట్టు రీతిలోనే మనం స్పందించాలి, మిస్అండర్స్టాండ్స్ చేసుకున్నప్పుడు ఇతరులు మనల్ని. ఓకే, సో అది. తర్వాత ఇది చదవండి, 3వది. Guard your conscience. Public opinion shifts. God's judgment does not. Your goal is not popularity. Your goal is faithfulness. కాబట్టి పౌలు ఒక మాట అన్నాడు, మంచి మాట చెప్పాడు కదండి. మనం 16వ వచనంలో చూసాం. 24వ అధ్యాయం 16వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఫెలిక్స్ గవర్నర్తో మాట్లాడుతూ, చూడండి, నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను అని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో కాబట్టి ఆయన అంటే, మనుషులు నన్ను ఎలా అనుకున్నా, మనుషులు నా మీద ఎన్ని నేరాలు మోపినా నాకైతే తెలుసండి, నా మనస్సాక్షికి తెలుసు. నేను ఓకేనా, దేవునికి అలాగే మనుషుల ఎదుట కూడా ఓకే, నేను సరైన రీతిలోనే స్పందిస్తూ ఉన్నాను. అది నా మనస్సాక్షిని ఆ రీతిగా నేను ఉంచుకున్నట్టు నేను అభ్యాసం చేస్తున్నాను, నేను ఆ రీతిగా ప్రయాసపడుతున్నానని ఆయన చెప్పారు. సో హీ వాజ్ ఫెయిత్ఫుల్. సో ఆయన నమ్మకంగా ఉండి తన యొక్క హృదయాన్ని లేక తన మనస్సాక్షిని కాచుకున్న వ్యక్తిగా మరి మనము చూస్తున్నాం. అన్ని విషయాల్లో ఆయన చాలా జాగ్రత్త పడుతూ, ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి కానీ లేకపోతే మిగతా నెగిటివ్ థింకింగ్ కానీ ఆయన అవకాశం ఇవ్వకుండా
మరి ఎన్నో ఆయన వింటూ ఉన్నాడు, అతని గురించి వాళ్ళు ఇలా అనుకున్నారు, వీళ్ళు ఇలా అనుకున్నారు. అయినా కూడా ఆయన నేను దేవుని ఎదుట ఎలాగా నేను నమ్మకంగా ఉండాలి అనే దాని మీదే ఈయన దృష్టి పెట్టాడు. సో కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. మనము దేవుని ఎదుట ఎలాగ యథార్థంగా ఉన్నాము, ఓకే, మన జీవితం, like మన ప్రవర్తన, ఇవన్నీ కూడా అవి దేవుడు చూస్తాడు. సో దేవుడు మన నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు, ఓకే, మన హృదయాన్ని దేవుడు చూస్తాడు, మన యథార్థతను దేవుడు చూస్తాడు. కాబట్టి దాని మీద మరి మనము దృష్టి పెట్టడం నేర్చుకోవాలి. తర్వాత చదవండి ఇది. Trust God in delayed justice. Paul remained in prison for 2 years. God was not absent. God was preparing Rome. ఉమ్. ఒకవేళ మనల్ని గనక ఈ రోజుల్లో ఏ నేరము చేయకుండా మనల్ని కొట్టి ఒక 2 సంవత్సరాలు జైల్లో పెట్టారనుకోండి, ఈలోపు మన గురించి మొత్తం న్యూస్లో కానీ పేపర్స్లో సోషల్ మీడియాలో అంతా నెగిటివ్గా ప్రచారం అయిపోద్ది కదండి. సో మన లోపల ఉన్నప్పుడు, లేక మనమే కనుక ఆ న్యూస్ పేపర్ చదివి ఆ న్యూస్ మనమే కనుక చదివినప్పుడు హౌ డు యూ రెస్పాండ్? ఇట్స్ వెరీ టఫ్ కదండి, చాలా కష్టం కదా. ఓకే, తర్వాత మీరేమో మాకు న్యాయం చేయండి, న్యాయం చేయండి అని అడుగుతున్న అథారిటీస్ కావాలనే మన ఫైల్ని పక్కన పెట్టినప్పుడు, ఓకే, కావాలనే అందరికీ వాళ్ళు చేయడానికి ముందుకెళ్తున్నారు, మన విషయంలోనే వాళ్ళు కొంచెం స్లోగా ఉన్నారనుకోండి, డిలే చేస్తున్నారనుకోండి, ఎలా ఉంటుంది? చాలా టఫ్ కదా. ఎస్, ఇట్ ఈస్ టఫ్. ఓకే, సో అవి డిలే అవుతున్నప్పుడు మనకి టఫ్గా అనిపిస్తుంది. అయితే ఆ పౌలు గారు కూడా 2 సంవత్సరాలు మనం చూసాం, లాస్ట్ వర్స్ అదే కదండి ఈ అధ్యాయంలో. మరి ఈయన ఏం చేశాడు? లంచం ఇవ్వలేదనే కోపంతోనూ, ఎప్పుడూ దేవుడి గురించే మాట్లాడుతున్నాడనే ఇంకొక విసుగుతోనూ ఏం చేశాడండి? ఇక యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని ఆ ఫెలిక్స్ ఏం చేశాడు? యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని కోరి పౌలుని బంధకములలోని విడిచిపెట్టి పోయెను. కాబట్టి 2 సంవత్సరాలు ఆయన హీ వాజ్ ఇగ్నోర్డ్ కంప్లీట్లీ. సో ఆయన ఇంప్రిజన్డ్, ఇగ్నోర్ చేయడమే కాదు ఇంప్రిజన్ కూడా చేశారు కదా, జైల్లో కూడా ఆయన ఆ, ఒక విధంగా జైలు శిక్షను అనుభవిస్తున్నట్టు చేయని నేరానికి. ఓకే, సో ఇట్స్ టఫ్ సిచ్యువేషన్. అయితే అది ఈజీ అయితే కాదు, మనకు తెలుసు కదండి. ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే సిచ్యువేషన్ అయితే టఫ్. అయితే ఆ టఫ్ సిచ్యువేషన్లో ఏం చేస్తుండే పౌలు గారు? ఈజ్ ట్రస్టింగ్ గాడ్ ఇన్ టఫ్ టైమ్స్. లేకపోతే జస్టిస్ డిలే అయినప్పుడు, న్యాయము ఆయనకి ఆలస్యమైనప్పుడు సందర్భాలు కూడా ఏం చేశాడంటే దేవుని మీద విశ్వాసం ఉంచాడు. సో మరి ఆ పరిస్థితుల్లో మరి పౌలు గారు 2 సంవత్సరాలు జైల్లో ఉన్నారు కదండి. మరి వాజ్ గాడ్ అబ్సెంట్? దేవుడు ఏమైనా అతను విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? దేవుడు అక్కడ లేకుండా ఉందా? లేదు కదా. నో, గాడ్ వాజ్ నాట్ అబ్సెంట్. దేవుడైతే అబ్సెంట్ కాదు, దేవుడైతే ప్రజెంట్. గాడ్ వాజ్ విత్ పాల్. పౌలుతో దేవుడు ఉన్నాడు. యాక్చువల్గా దేవుడు దేవుని సన్నిధి మాత్రం పౌలుతో ఉంది కాబట్టే పౌలు బ్రతకగలిగాడు. అంతే కదండి. మనకు కావాల్సింది కూడా అంతే. మనకు దేవుడు ఒక్కడుంటే చాలండి, మనం బ్రతికేయచ్చు. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే చాలు. ఓకే, మనల్ని మనుషులు ఎన్ని అపార్థాలు చేసుకున్నా కూడా మనం బ్రతికేయచ్చు. ఆత్మీయంగా మనము బ్రతికేయచ్చు. భౌతికంగా మనకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కూడా, ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. తర్వాత ఆయన ఏది అనుమతించినా ఒక ఉద్దేశంతో దేవుడు అనుమతిస్తాడు. ఇది ఊరకనే టైంపాస్ కోసం దేవుడు ఏది చేయడు కదండి. దేవుడు నీ జీవితంలో ఏదైనా ఒకటి అనుమతించాడంటే ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది, రైట్? సో అది కూడా ఏ ఉద్దేశము? చెడు ఉద్దేశం కాదు. మనకు తెలుసు, బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది కదా, నేను మీ పట్ల కలిగినటువంటి ప్రణాళికలు హానికరమైనవి కావు, మనకు నిరీక్షణ కలిగేటటువంటి ప్రణాళికలే దేవుడు కలిగి ఉంటాడు. సో కాబట్టి తర్వాత ఈ ఎపిసోడ్ అంతా అయిన తర్వాత, ఓకే, యూ విల్ సీ గాడ్స్ బిగ్ పిక్చర్, గాడ్స్ బిగ్ ప్లాన్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఇంకా చెప్పాలంటే గాడ్ వాజ్ నాట్ అబ్సెంట్, గాడ్ వాజ్ ప్రిపేరింగ్ రోమ్. ఓకేనండి. వాస్తవంగా ఇక్కడ 2 సంవత్సరాలు ఇతను ఉన్నాడు, కానీ దేవుడు ఇతను నెక్స్ట్ లెవెల్కి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఇతను ప్రెజెంట్లో ఉన్నా కూడా ఇతను ఇంకా ఇంకా హైయర్ అథారిటీస్ ఎంపరర్ దగ్గర కూడా వెళ్ళి క్రీస్తు గురించి సువార్త ప్రకటించడానికి, అక్కడ వారు కూడా సువార్తను తెలుసుకోవడానికి, ఆనాటి లీడింగ్ గవర్నమెంట్, పవర్ఫుల్ గవర్నమెంట్, హయ్యర్ అథారిటీ ఎంపరర్ కూడా ప్రభుని తెలుసుకోవడానికి కూడా, సువార్త ప్రకటించడానికి దేవుడు ఇతన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్లాట్ఫామ్ని సిద్ధపరుస్తున్నాడు, ఫ్యూచర్ని సిద్ధపరుస్తున్నాడు. ఓకే,
అది క్లియర్గా లేకపోయినా కూడా గాడ్ ఇస్ ప్రిపేరింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్లో దేవుడు ప్రిపేర్ చేస్తుంది. ఇది మనకి ఎప్పుడు అర్థమవుద్ది అంటే యాక్ట్స్ 28 ఇంకా లాస్ట్ చాప్టర్కి వెళ్తాం కదండి, అక్కడ మనకు అర్థమవుద్ది ఈ విషయం. సో మళ్ళీ మనం దీన్ని రీకాల్ చేద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ విషయం చాలా స్పష్టంగా అక్కడ ఉంటుంది. రైట్, చదవండి, ఇది ముగింపులోకి వచ్చేస్తున్నాను. Misunderstanding is often rooted in insecurity and jealousy. ఆ రోజుల్లో యూదులు, ఈ సన్నిధిన్ మత పెద్దలు, ఓకేనా, ఎందుకు అతను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు? ఈవెన్ ఆ విషయానికి వస్తే ఫెలిక్స్ కూడా ఇతన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టే. ఓకే, ఆ, ఎందుకు అని చూస్తే వాళ్ళు ఇన్సెక్యూరిటీతోనూ జలసీతోనూ ఉన్నారు, అభద్రతా భావంతోనూ, అలాగే ఈర్ష్య, అసూయ, ద్వేషంతో నిండుకున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళే ఇతరుల్ని ఈజీగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. సరే, వాళ్ళు కానీ దేవుడి దగ్గర క్లియర్ కాన్షియస్, శుద్ధమైన మనస్సాక్షితో ఉంటే ఓకే, మన మిస్అండర్స్టాండింగ్కి తావు అనేది ఉండదు. ఓకే, రైట్. తర్వాత Integrity is stronger than accusation. మనల్ని ఇతరులు ఎన్ని నేరారోపణ చేస్తున్నాం, ఎన్ని నిందలు మోపుతున్నా, ఆ నిందలు నేరారోపణ కంటే ఏది గొప్పదో తెలుసండి, ఏది బలమైంది తెలుసా? మన యథార్థ హృదయమే బలమైంది. దేవుని ఎదుట మనం ఎంత నమ్మకంగా ఉన్నామో అది చాలా ప్రాముఖ్యం, అది బలమైంది. నేరారోపణ కంటే, నిందలు మన మీద మోపుతున్నారు కదా, దాని మీద కంటే దేవుని ఎదుట మనం ఎంత ఇంటెగ్రిటీగా మరి మనం ఉన్నామో, ఆ యథార్థత, ఆ నమ్మకత్వమే చాలా ప్రాముఖ్యమైనది, అదే బలమైంది. దట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దట్ కౌంట్స్. రైట్, నెక్స్ట్ అండి. Resurrection hope sustains present trials. ఓకే, సో పౌలు చెప్పినట్టుగా సన్నిధిని సభలోని చెప్పాడు, ఇక్కడ ఫెలిక్స్ ముందు కూడా అదే అన్నారు. సో ఏంటి, నేను పునరుద్ధానాన్ని నమ్ముతున్నాను అన్నాడు ఆయన. ఓకే, ఎందుకంటే అదే మనకు నిరీక్షణ. ఓకే, సో కాబట్టి ఆ నిరీక్షణ ఉంది కాబట్టే మనం ఒకరోజు మళ్ళీ తిరిగి లేపబడబోతున్నాం, ప్రభు యొక్క సన్నిధికి మరి మనం వెళ్తాం అనే నిరీక్షణే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ చిన్న చిన్న ఇబ్బందులైనా, చిన్న చిన్న వ్యతిరేకమైన పరిస్థితులైనా, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అని కూడా మనం వీటి గుండా వెళ్ళొచ్చు. ఇది వర్తే, ఎందుకంటే అది మనం పొందుకోబోతున్నాం కాబట్టి, భవిష్యత్తులో మనం పొందుకోబోయే పునరుత్థానము కానీ, ప్రభు యొక్క దేవుని యొక్క రాజ్యములో మనం పొందుకోబోతున్న స్వాస్థ్యము, అవి చాలా గొప్పది. ఓకే, సో దాని మీద మనం మనసు పెట్టాలి. ఓకే, రైట్, నెక్స్ట్. Spiritual courage is calm, not combative. ఓకే, సో కాబట్టి ఆ మనలో మనం ఎప్పుడైతే మిస్అండర్స్టాండింగ్స్ కూడా వెళ్తూ ఉంటామో, ఆ పరిస్థితుల్లో మనము కామ్గా ఉండడానికి, స్టేబుల్గానే ఉండడానికి, అలాగా మన ఆత్మలో గాబరా పడిపోకుండా కూల్గా ఉండడానికి కూడా దేవుడే మరి మనకు సహాయం చేస్తాడు. ఓకే, సో దాని మీద మనం దృష్టి పెట్టాలి. పౌలు ఎలా స్పందించాడు ఫెలిక్స్ ముందు? ఓకే, అలాగా. నెక్స్ట్. Truth may be chained, but it cannot be silenced. వాస్తవంగా మరి పౌలు గారు చైన్స్లో ఉన్నారు. ఓకే, ఆయన జైల్లో ఉన్నారు. అయితే పౌలుని పౌలు అనే వ్యక్తిని చైన్స్ వేయగలిగారు, జైల్లో కొట్టగలిగారు, అతని జైల్లో పెట్టగలిగారు, కానీ సత్యాన్ని మాత్రం సత్యానికి సంఖ్యలు వేయలేకపోయారు. ఓకే, సో సత్యాన్ని ఎవరు కూడా బంధించలేరు. ఓకే, అది ప్రకటించబడుతూనే ఉంటుంది. ఓకే, సో కాబట్టి మనం ఈ అధ్యాయాన్ని క్లోజ్ చేస్తుండగా మనము కొన్ని ప్రశ్నలు వేసుకోవచ్చు. ఓకే, ఏ ప్రశ్న మనం వేసుకోవచ్చు? చదవండి కూడా. How do you typically react when you misunderstood? నేను ఇతరులు అపార్థం చేసుకున్నప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతుంటావు ఆలోచించుకో. అంటే మనం వేసుకునే ప్రశ్నలు. తర్వాత, Is your conscience clear before God? దేవుని ఎదుట నీ మనస్సాక్షి సరైనదిగా ఉన్నదా, అది కూడా ఆలోచించుకోవాలి. తర్వాత, Are you willing to suffer for truth without retaliation? ప్రతీకారము, పగ తీర్చుకోకుండానే సత్యం కొరకు మనము ఇబ్బంది పడడానికైనా సిద్ధంగా మనం ఉన్నామా? Have you ever delayed responding to conviction like Felix? ఓకే, ఫెలిక్స్ లాగా. మరి ఫెలిక్స్కి తెలుసు, సత్యం ఏంటో తెలుసు, సువార్త ఏంటో చాలా స్పష్టంగా విన్నాడు, అని తెలుసు. కానీ ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు, డిలే చేస్తూ వచ్చాడు. తర్వాత చూద్దాంలే, ఈయన కేసుని తర్వాత టేకప్ చేద్దాంలే, ఇది చెప్పిన సువార్తను తర్వాత విందాంలే అన్నట్టుగా ఆయన డిలే చేశాడు.
మీన్ వైల్ హీ గాట్ ట్రాన్స్ఫర్, అంటే హీ లాస్ట్ ద ఆపర్చునిటీ ఇన్ వే. ఓకే, సో ఆ రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనకు అవకాశాలు ఇచ్చినప్పుడు, మనకు అవకాశం ఉన్నప్పుడే దేవుడు చెప్పిన సంగతులను మనం తెలుసుకొని కూడా వాటిని పోస్ట్ పోన్ చేస్తూ అలాగనుకుంటే ఓకేనండి, ఒక రోజు వస్తుంది అవకాశాన్ని మనం పోగొట్టుకుంటాం. ఇక దాని తర్వాత మనకు అది కావాలని కూడా మళ్ళీ ఇంకా రాదు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే, దేవుడు మనకి ఇలాంటి అవకాశాలు ఇస్తున్నప్పుడే, తన వాక్యంలో ఉన్న సత్యాలు మనకు బయలుపరుస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు మనం ఆ విషయంలో పశ్చాత్తాపడుతూ, ఎప్పటికప్పుడు మనం రెస్పాండ్ అవుతూ, ఎప్పటికప్పుడు మనం విధేయతతో ఇవన్నీ కూడా మనల్ని మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా అందులో ఆశీర్వాదం ఉంటుంది. కానీ ఇవన్నీ మనం అశ్రద్ధ చేసి పోస్ట్ పోన్ చేస్తే మాత్రం ప్రాబ్లంలో పడినట్టే, అవకాశాన్ని మరి మనము చేజార్చుకున్నట్టే. ఓకే, సో ఒక విధంగా నేను చెప్పినట్టుగా ముందే మరి ఈ 24 అధ్యాయంలో దేన్ని మనకు రిమైండ్ చేస్తుంది అంటే, మనము ప్రభువుని పౌలు జీవితాన్ని పక్కన పెడితే, ప్రభువుని ఎలాగైతే పౌలు ప్రభు మీద అబద్ధ సాక్షుల్ని వాళ్ళు చెప్పి అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు కదండి, ఫాల్స్ విట్నెసెస్, సేమ్ వే పౌలు మీద కూడా అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు. అలాగే పొలిటికల్ ట్రయల్ అనేది ఆయన మీద జరిగింది, ఈయన మీద జరిగింది. అన్యాయమైన తీర్పు తీర్చారు కదా ఆనాడు ప్రభు మీద, పౌలు మీద కూడా అలాగే జరిగింది. తర్వాత అయితే ప్రభు ఎలాగైతే కామ్ డిఫెన్స్, ఓకేనండి, నేను చెప్పినట్టుగా ఆయన ఎలాగ కామ్ డిఫెన్స్ ఇచ్చారో అందరి ముందు, అటు యూదుల సమాజ పెద్దలైనా, అన్నా కైపా ముందైనా, లేకపోతే ఇక్కడ పొంతి పిలాతు ఆ, రోమా ఆ గవర్నర్ ముందైనా కూడా ఎలాగైతే కామ్ రెస్పాన్స్ ఓకే ఇచ్చారో, సేమ్ డిఫెన్స్ పౌలు కూడా అలాగే ఈ ఫెలిక్స్ ఎదుట కూడా కామ్ డిఫెన్స్ అందివ్వడము జరిగింది. ఇంకా తర్వాత ప్రభు కూడా అన్యాయంగా శ్రమను అనుభవించాల్సి వచ్చింది, ఏ నేరం చేయకుండా, ఇన్నోసెంట్ సఫరింగ్. సేమ్ పౌలు కూడా ఇన్నోసెంట్ సఫరింగ్, ఈయన కూడా ఏ నేరం చేయకుండానే అపార్థం చేసుకోబడుట ద్వారా అన్యాయమైన శిక్షను అనుభవించవలసి వచ్చింది. కాబట్టి అవి రెండు సిమిలారిటీస్ అండి, ప్రభు జీవితంలోను, పౌలు జీవితంలోను. సో కాబట్టి ఇప్పుడు మనకి అధ్యాయం దేన్ని మనకి జ్ఞాపం చేస్తుందంటే, ఓకే, ఇది వీలైతే అందరు కూడా చదవచ్చు, మైక్ ఆన్ చేసుకుని వీలైతే అందరు కూడా గ్రూప్లో ఉన్న వాళ్ళు ఈ లైన్ అండి, టు ఫాలో అనేది అందరూ చూద్దామా? To follow Christ is to sometimes share his misunderstanding. ఓకే, ఇంకొకసారి చదవండి అందరు కూడా. టు ఫాలో క్రైస్ట్ To follow Christ is is to sometimes share his share his misunderstanding. misunderstandings. క్రీస్తును మనం యథార్థంగా వెంబడిస్తున్నాము అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, కొన్నిసార్లు మరి ఏ రీతిగా అయితే ఆయన ఇతరుల చేత అపార్థం చేయబడ్డాడో, మనం కూడా ఇతరులు మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు దాని అర్థం ఏంటంటే మనం క్రీస్తును అనుసరిస్తున్నామని అర్థం. ఓకే, దాన్ని నెగిటివ్గా తీసుకోకండి. ఎవరైనా ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటే, అంటే ఏ తప్పు చేయకుండా తప్పు చేస్తుంటే అది వేరే విషయం, దానికి మనమే బాధ్యులు. ఓకే, అయితే ఏ నేరము చేయకుండా, ఏ తప్పు చేయకుండా మనం దేవుని కొరకు ఒక ఖచ్చితమైన భక్తిని చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఆధారం చేసుకొని ఇతరులు మనల్ని కనుక అపార్థం చేసుకుంటూ ఉంటే దాని గురించి మనము భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు కూడా. ఇంకా చెప్పాలంటే ప్రభువుని అపార్థం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఆయన అనుసరిస్తున్నాం కాబట్టి ఆయనని అనుసరించే వారికి ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఎదురవుతాయి, కామన్, అది మనం చూసాం కదండి. సో అలాగా మనం పాజిటివ్గానే దాన్ని తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ లైక్ ట్రూ డిసైపుల్ ఆఫ్ ద లార్డ్. ఎందుకంటే మీరు రాజీ పడకుండా, మనుషులతో కానీ, లోకంతో కానీ, పాపంతో కానీ నువ్వు రాజీ పడకుండా క్రీస్తు కోసం, నీవు సత్యం కోసం, వాక్యం కోసం, దేవుని చిత్తం కోసం నువ్వు నిలబడ్డావు కాబట్టి చాలాసార్లు ప్రజలు మనల్ని అపార్థం చేసుకుంటారు. అదే మనల్ని మనుషులు మెప్పించేవారుగా ఆ మాట ఈ మాట, అక్కడ ఆ మాట ఇక్కడ మాట అలాగా మార్చేవారుగా ఉన్నామనుకోండి, మ్యానిపులేట్ చేసేవారుగా ఉన్నామనుకోండి, వాళ్ళే మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోరు. ఓకే, కాబట్టి ఇలాగున్న మనకి ఎదురైనప్పుడు క్రీస్తును మనము యథార్థంగా అనుసరిస్తున్నాము అని చెప్పడానికి ఇది కూడా ఒక గుర్తు. ఎందుకంటే మనం దేవునికి వాక్యంలో చూసినా లేక బయట చూసినా దేవుని అనుసరించే వారికి ఏదో ఒక సందర్భం లాంటివి ఎదురవుతుంటాయి. బట్ ఈ అధ్యాయంలో చూసినట్టుగా మరి పౌల్ వాస్ నాట్ అలోన్, పౌలు ఒంటరి వాడేమి కాదు. ఈ ఫెలిక్స్ అయితే అతన్ని బంధకాలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఓకే, అతన్ని పట్టించుకోలేదు. అయితే పౌలు చెరసాల్లో ఉంటూ కూడా దేవుని యొక్క సన్నిధిని ఆయన అనుభవించాడు. గాడ్ వాజ్ విత్ హిమ్. సో అది ఈరోజు మనకు కూడా ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాట. సో ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఆల్సో విల్ బి విత్ అస్ వెన్ యు ఆర్ బీయింగ్ మిస్అండర్స్టూడ్ బై అదర్స్.
ఇంకా ఆ విషయాలు మనం ప్రభుకే ఓకే అప్పగించాలి. ప్రభుకి అప్పగించినప్పుడు ఇంకా ఆయన చూసుకుంటాడు. ఓకే, మనం ఇందులో ఇంటర్ఫియర్ అయిపోయి మనము పెద్ద ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనండి. ఈవెన్ డిఫెన్స్ కూడా ఏ కామ్ డిఫెన్స్, ప్రభులాగా పౌల్ లాగా జస్ట్ కీపింగ్ ద ఫ్యాక్ట్స్ బిఫోర్ ద లార్డ్. ప్రభుకి ఇంక విషయాలను అప్పగించామనుకోండి, ఇంకా ఆయన చూసుకుంటాడు. యుద్ధము నాదని ప్రభు చెప్పాడు కదా, ఇంకా ఆయన మనపక్షంగా యుద్ధం చేస్తాడు. మనకి న్యాయాన్ని దేవుడే ఇస్తాడు. సో ప్రజల నుంచి మనకి న్యాయం రాకపోవచ్చు. ఫెలిక్స్ నుంచి న్యాయం ఏమి జరిగిందో చెప్పండి? న్యాయం జరగలేదు పౌలుకి. మరి పౌలుకి దేవుడే తర్వాత న్యాయం చేశాడు. అది తర్వాత చూద్దాం. 25వ అధ్యాయాన్ని చదువుకొని మరి వచ్చే వారం అందరూ కూడా రండి. మరి టైం అయింది కాబట్టి మరి నేను ముగిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా షేర్ చేయాలనుకుంటే మరి షేర్ చేయొచ్చండి. 1 or 2 minutes మరి టైం ఇస్తాను. గ్రూప్లో ఉన్న వాళ్ళు ఈరోజు విన్నటువంటి ఈ యొక్క 24వ అధ్యాయంలో నుంచి ఓకే, మరి మీరు నేర్చుకున్న కొత్త విషయాలు కానీ దేవుడు మీతో మాట్లాడుతున్న విషయాలు కానీ ఏవైనా ఉంటే మరి షేర్ చేయొచ్చు. 1 or 2 minutes. మరి లేనట్లయితే మరి ప్రార్థన చేసుకుందామండి. ఓకే, ఎవరైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. సార్ ప్రైజ్ లార్డ్ సార్ కుమార్. రూప్ కుమార్, ప్రైజ్ లార్డ్. షేర్ చేయము. యాక్చువల్లీ అంటే వీటి ద్వారా మనం తెలుసుకున్నటువంటి సంగతులు సార్. అంటే నా వ్యక్తిగతంగా తెలుసుకున్నది ఏంటంటే ఆ రోజుల్లో ప్రభు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అధికారులే ప్రవేశించారు. దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలే అతను అపనమ్మకంతో కలిగి ఉన్నారు. ఇంకా చాలా సంగతులు చూస్తాం. ప్రస్తుత సమాజంలో కూడా మనం చాలా వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నాం సార్. నీతిగా న్యాయంగా మనం పరిచయం చేస్తున్నప్పుడు కూడా అంటే దేవుడు కిందకల్లా ఆ వాక్యం నాకు బాగా తట్టింది సార్. లోకం మిమ్మల్ని ద్వేషించినట్లయితే ముందు నన్ను ద్వేషించిందని మీరు ఎరిగి ఉండి వాటిల్లో కూడా మీరు నన్ను మహింపడుతుంది అన్నట్లు ఆ మాట మాత్రం నాకు బాగా హత్తుకుంది సార్. ఎంత సంఘాల్లో ప్రజెంట్ చూస్తే ఎక్కడెక్కడ ఎన్ని చేస్తున్నప్పుడు కూడా మనం నీతిగా న్యాయంగా దేవుడి గురించి నిలబడితే సద్విమర్శలు వస్తున్నాయి, దుర్విమర్శలు వస్తున్నాయి. అయినప్పుడు కూడా అందరిలో అంతటా కార్యం జరిగించేవాడు దేవుడే కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచి మనం దేవుని పరిచర్లో విశ్వాసంతో, విధేయతతో, నమ్మకంతో ముందు కొనసాగినట్లయితే ప్రతి పరిస్థితిని బట్టి దేవుడే సరిచేసి సరిదిద్ది ఎవరెవరికి ఏ విధంగా బోధపరచాలో, ఎవరెవరికి ఏ విధంగా అయితే గుణపాఠం చెప్పాలో అవన్నీ కూడా దేవుడే చూసుకుంటాడని చెప్పేసి నాకు అర్థమైంది. వెరీ గుడ్, వెరీ గుడ్ రూప్. యా, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. నిర్మలా సిస్టర్ మీరు ఉన్నారండి? అన్నా మీరు ఏదైనా షేర్ చేయండి. 1 or 2 minutes అండి, మీరు ఈరోజు విన్న వాక్యంలో నుంచి. అంటే నా జీవితంలో నేను ఎదుర్కొన్నవి చాలా నీట్గా మీరు చెప్పారన్నా. మన తప్పు లేకుండా ఎదుటి వాళ్ళు నిందించినప్పుడు మనం ఎట్లా దాన్ని డీల్ చేయాలి, అందరిలాగా కాకుండా పౌలు ఎట్లా డీల్ చేశాడో దాన్ని మనం నేర్చుకోవాలని. చాలాసార్లు మన తప్పు లేకుండా మనం ఎదుర్కొన్న సమస్యలు కానీ, తర్వాత ఎదుటి వాళ్ళ విషయంలో యథార్థంగా ఉన్నప్పటికీ వచ్చే సమస్యల విషయంలో కానీ, తర్వాత దేవుడి విషయంలో యథార్థంగా ఉండడం నేర్చుకుంటాం. కానీ మనుషుల విషయంలో కూడా మనం యథార్థంగా ఉంటున్నప్పటికీ అది గ్రహించలేని వాళ్ళ మధ్యలో ఎట్లా జీవించాలని, తర్వాత అంటే పర్సనల్ లైఫ్లో మనము ఏదైనా మనం ఓపెన్గా ఉన్నప్పటికీ కూడా అది మనకు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి టైంలో మనం ఎట్లా దాన్ని మార్చుకోవాలి, మనం ఎట్లా స్పిరిచువల్గా కట్టుకోవాలి, స్పిరిచువల్గా మనం ఎట్లా మౌనంగా ఉండాలి, ఎట్లా ఎదుర్కోవాలి, దానికి దేవుని మీద ఆధారపడి జీవించాలన్నది చాలా వ్యక్తిగతంగా నేను నేర్చుకున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.
రోహిత నువ్వు షేర్ చేయొచ్చాను. నేను పర్సనల్గా నేర్చుకున్నప్పుడు పాల్ అంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా భయపడకుండా ఇంకా కోప్పడకుండా యథార్థంగా నిలబడ్డాడు. నేను కూడా ఆ భయం వల్ల కానీ ఏ విషయంలోనూ కవర్ చేయకుండా మ్యానిపులేట్ చేయకుండా ఇంటిగ్రిటీతో ఉండాలి అనేది నేర్చుకున్నాను. వెరీ గుడ్. శ్రీజ ఉన్నావమ్మా? ఓకే, రైట్. మంచిదండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరైనా గ్రూప్లో ఉన్న వాళ్ళు, నేను అందరినీ చూడట్లేదు, ఒకవేళ మీరు షేర్ చేయాలనుకుంటే మీరు కూడా షేర్ చేయొచ్చండి. రైట్, ఓకే. నెక్స్ట్ వీక్ అయినా మీరు షేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్రార్థన చేసి అయితే ముగించుకుందామండి. ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, మహా పరిశుద్ధుడా ప్రభు, ఇంతవరకునైనా మరి ఈరోజు అపోస్తల కార్యాల గ్రంథము 24వ అధ్యాయంలో నుంచి ప్రభు మరి ఏ రీతిగా మరి పౌలు నైనా నాటి సమాజం ద్వారా అయ్యా మరి సామాన్య మనుషులైనా, యూదులైనా, లేకపోతే నైనా ఆ పెద్దలైనా, లేక నైనా అధికారులు కూడా అతన్ని అపార్థం చేసుకున్నప్పుడు నైనా మరి లోకమంతా అతనికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు మీరు ఏ రీతిగా ఆయన పక్షంగా ఉండి ఆయన తోడే ఉన్నారో ఈరోజు మేము చూసాం ప్రభువా. అలాగంత మాత్రమే కాకుండా ఎలాగునా మేము కూడా అటువంటి పరిస్థితుల్లో స్పందించాలి నాయన తండ్రి, విశ్వాసులుగా ఎలా స్పందించాలి నాయన ప్రభువా. మరి మేము మీ మీద ఎలా ఆధారపడాలి తండ్రి, ఏ రీతిగా మేము తండ్రి నెగిటివ్గా కోపముతోనో నెగిటివ్ మైండ్తోనో లేక ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఎలాగా మేము అన్యులలాగా స్పందించకుండా ప్రభా మరి తండ్రి మీ యందు విశ్వాసం ఉంచిన వారిగా విశ్వాసులుగా ఎలా స్పందించాలో, వాక్యానుసారంగా ఎలాగ స్పందించాలో ప్రభా కూడా మీరు మాట్లాడారు ప్రభా. ఆత్మీయంగా మీరు మమ్మల్ని పరీక్షిస్తున్నారని కూడా చెప్పారు నాయన. అటువంటి పరీక్షిస్తున్నప్పుడు నాయన మరి మేము అయినా మరి ఏ రీతిగా అర్థం చేసుకొని అయినా మరి తండ్రి దేవుని యొక్క మనస్సును కలిగి ఈ విషయాలన్నీ కూడా మీకే అప్పగించి ఇతరులను కూడా క్షమించగలిగే స్థితిలో మేము ఉండి ప్రభా ఒక పరిపక్వత కలిగినటువంటి విశ్వాసులుగా స్పందించడానికి పౌలు అట్ ద సేమ్ టైం బోల్డ్గా ధైర్యంగా కూడా ఆయన తండ్రి ప్రభా తన జీవితాన్ని యథార్థంగా ఆయన ఎలా ఉన్నాడో, మనుషుల ఎదుటి కానీ మీ ఎదుటికి ఎలా ఉన్నాడో అవి కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఫ్యాక్ట్స్ని వారి ముందు పెడుతూ ఆయన ఉన్నాడు. ఆ రీతిగా మేము కూడా ఉండుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి లోకంలో అయినా మరి మీరే అటువంటి అనుభవాల గుండా వెళ్ళినప్పుడు మీరు మాకు ఒక పాఠం నేర్పించారు కాబట్టి మరి మీ యందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా, మిమ్మల్ని వెంబడించేటటువంటి వారిగా మేము ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో కూడా మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా మరి అయ్యా మరి తండ్రి ప్రభా మరి గ్రూప్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా వారిని వారి కుటుంబాలను మీ యొక్క హస్తాలు సమర్పిస్తున్నాం. ఎవరైనా మరి ఇటువంటి పరిస్థితుల్లో వెళుతూ ఉంటే నాయనా మీరు వారిని ధైర్యపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క సన్నిధి వారి తోడుగా ఉంచమని కూడా ప్రార్థన చేస్తున్నాం. వారు ఎలాగ స్పందించాలో కూడా మీరు వారికి నేర్పించమని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దేవా మీరే సహాయం దయచేయండి నాయన. మీ ఆత్మని, పరిశుద్ధ ఆత్మదేవుని సన్నిధిని వారి తోడుగా ఉంచమని కూడా అడుగుతున్నాము నాయన. అలా మీరు బిడ్డలందరూ కూడా వాక్యం చక్కగా తెలుసుకొని అయ్యా లోతైన విధానంలో మీ యొక్క వాక్యాన్ని గ్రహించిన వారుగా, అలాగే వాక్యాన్ని కేవలం వినడం మాత్రమే కాకుండా మా యొక్క అనుదిన జీవితాలలో ఈ వాక్యాన్ని అన్వయించుకోవడానికి, అప్లై చేసుకోవడానికి కూడా మాకు కావలసిన జ్ఞానం దయచేయమని కూడా అడుగుతున్నాము నాయన. దేవా మరి తండ్రి వచ్చే వారం కూడా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించినటువంటి మా అందరినీ కూడా సిద్ధపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాం. నైనా మరి తండ్రి ఎవరైతే ఈ దినాన్ని జాయిన్ అయి ఉన్నారో వారిని, వారి కుటుంబాలను దీవించమని, వారి ఎటువంటి ప్రార్థన అవసరాలతో ఈరోజు వచ్చారో మీకు తెలుసు కాబట్టి వారి ప్రతి ప్రార్థన అవసరం కూడా మీకు కలుసుకొని తీర్చమని ప్రభువా. అన్ని అవసరాలు, భౌతికపరమైన అవసరాలు, ఆత్మీయ అవసరాలు కూడా కలుసుకొని అయినా మీరు వారిని నడిపించమని సమస్త మహిమగంత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.
ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. వచ్చే వారం కూడా మరి 25వ అధ్యాయాన్ని మీరు చదివి ప్రేయర్ఫుల్గా మీరు రావాలని కోరుతున్నాను. మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీరు ఈ లింక్ని మీరు షేర్ చేయొచ్చు. ఒకవేళ మీరు లేట్గా జాయిన్ అవ్వడము అలా కనుక ఏదైనా ఉన్నట్లయితే ఇది రికార్డ్ చేసి తర్వాత మీకు రికార్డెడ్ సెషన్ కూడా పెడుతున్నాం కాబట్టి అది మీరు ఇంకొకసారి ఫ్రీ టైంలో కూడా బైబిల్ ఓపెన్ చేసుకొని ఒక డైరీ నోట్బుక్ ముందు ఉంచుకొని ప్రేయర్ఫుల్గా కూడా తర్వాత వినవలసిందిగా కోరుతున్నాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ గుడ్ నైట్. థ్యాంక్ యూ.